హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఇంకేమైనా అప్డేట్లున్నాయంటే పెద్దగా ఏమి లేవు. నేను జస్ట్ రపారప్ అన్నీ ఒక లైన్‌లో పెట్టి అన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకొన్ని కొలాబ్స్ కోసం మేము ట్రై చేస్తున్నాం. ఇంకొన్ని మేము వాటిల కోసం అవి కూడా ప్రయత్నం చేసినాం. ఇంకేమైనా అప్డేట్లున్నాయంటే చాలామంది అనుకుంటారు. ఏంటి వీడు తెలుగు సినిమాలు గురించి వాడు చెప్తున్నాడు. బట్ వాడేమైనా అప్డేటెడ్‌గా ఉన్నాడంటే నేనొకటే చెప్తున్నానండి. నా నేనంత అప్‌డేటెడ్ ఉండే ఫెలో నాకు తెలిసి ఇండస్ట్రీలో వాళ్ళు గూడా వాళ్ళంత ఉండరు. నేను సింపుల్‌గా చెప్తా ఏందంటే కొంతమంది సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ చాలామందికి 'ఆదికేశవ' సినిమా గురించి ఆ సినిమా జెప్తే ఆ సినిమా పేరు ఎవడికి తెలుసు. బేసిక్‌లీ చాలామంది రాయి కింద బ్రతుకుతారు. మీకెవరికైనా 'ఆదికేశవ' సినిమా తెలియకపోతే ఆ సినిమాలో హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ శ్రీలీల. దానికి మొన్న సినిమాలో ఒక పాటొచ్చింది. ఆ సినిమాకి సంస్థ 'సితార ఎంటర్‌టైన్మెంట్స్' నవంబర్ 10థ్‌న ఈ సంవత్సరం ఆ సినిమా విడుదలవుతుంది. బట్ ఇంకోటేందంటే 'డున్కీ సలార్', 'క్లాష్' వస్తుంది గదా! సో, నేను 2 సినిమాలకే సపోర్ట్ చేశా. ఎందుకంటే హిందీలో నా ఫేవరెట్ హీరో 'షారుఖ్ ఖాన్'. దాని తర్వాత తెలుగులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, ఫేవరెట్ హీరోస్ 'ప్రభాస్' కాబట్టి అండ్ 'ప్రభాస్' గారు కూడా ఇప్పటివరకు 3 డిజాస్టర్‌లు కొట్టారు. ఇప్పుడు ఆయన ఒకొక గట్టిగా బ్లాక్ బస్టర్ కొట్టాలని మాకు కూడా నమ్మకం ఉంటది. అంటే ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ సినిమా పక్కా ఆడతది. కానీ ఈ సినిమా గూడా పోతే కనీసం లక్కీలీ మన ఇండస్ట్రీని మళ్ళీ నిలబెట్టడానికి మన 'కల్కి పార్ట్ 1' వస్తుంది బేసిక్‌గా. సో, అప్డేట్‌లు అయ్యే. ఇంకేమైనా సినిమాలు చూసినావంటే ఏం లేదు. 'బొంగ' చూడలేదు. ఈ సినిమా నేను చూసాను ఈరోజు. అంటే రివాచ్ చేశాను దీనికోసం. బట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే యాజ్ ప్రామిస్ నేను ఫ్రైడే అని చెప్పాను. బట్ నా మూడ్ బాలేదు. సో, మీరు సాటర్‌డే వింటారు ఏదో ఒకటి. మీరు వింటున్నారనేదే అదే ముఖ్యం. బట్ ఈరోజు మనం మాట్లాడబోయే సినిమా ఆఫ్‌కోర్స్ మన 'పవన్ కళ్యాణ్' గారి 'గబ్బర్ సింగ్'. సో, ఈ సినిమా క్రేజ్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ మన 'బండ్ల గణేష్' గారు, 'పరమేశ్వర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్'. ఈ సినిమా స్టార్స్ ఆఫ్‌కోర్స్ పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారు, 'శృతి హాసన్' గారు, 'అభిమన్యు సింగ్' గారు, 'సుహాసిని' గారు, 'నాగినీదు' గారు, 'అజయ్' గారు, 'తనికెళ్ళ బండి' గారు, 'కోట శ్రీనివాసరావు' గారు, 'గాయత్రిరావు' గారు, 'అలీ' గారు, 'రావు రమేష్' గారు, 'బ్రహ్మానందం' గారు, 'వాజే వెంకట గిరిధర్' గారు, 'ఫిష్ వెంకట్' గారు, 'మలైకా అరోరా ఖాన్' ఆఫ్‌కోర్స్ ఇన్ స్పెషల్ అపియరెన్స్ ఇన్ సాంగ్ 'కేవ్ కేక'. ఈ సినిమాలో 30 ఇయర్స్ 'పృథ్వీ' గారు కూడా ఉంటారు. 'సప్తగిరి' గారు కూడా ఉంటారు. అండ్ అన్నిట్లికి మోస్ట్ అండర్ రేటెడ్ నాకు చాలా ఇష్టమైన కమెడియన్ ఎవరంటే మన 'ప్రభాస్ శ్రీను' గారు. సినిమాలో 2 ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ మార్కెట్ ఫైట్, దాని తర్వాత అంత్యాక్షరి సీన్‌లో 'మారే డాలా' అనే పాట పాడతారు కదా! సో, ఐ ఐ థింక్ అది ఆయనే పాడతారు. బట్ చాలా చాలా ఫన్నీగుంటది. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి ఆఫ్‌కోర్స్ ఆయన పీక్ టైమ్‌లో 'దేవిశ్రీ ప్రసాద్' గారు, సినిమాటోగ్రఫీ బై జేనన్ విన్సెంట్ గారు, ఆర్ట్ డైరెక్షన్ బై బ్రహ్మ కడ్లీ గారు. ఆయన 'మిరపకాయ' సినిమా కూడా ఆయన చేశారు. ఈ సినిమాలో ఆయన ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు. ఎడిటింగ్ బై ద లెజెండరీ 'గౌతమ్ రాజు' గారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. ఇది 'దబాంగ్' సినిమాకి రీమేకో, అడాప్టేషనో ఏందో నాకు తెలీదు గానీ ఏదో ఒకటి. బట్ ఆఫ్‌కోర్స్ అది దాన్ని బెట్టే వాళ్ళు సినిమా తీశారు. ఈ సినిమాకి ఒరిజినల్ కథ మన అభినవ్ కశ్యప్ అండ్ దిలీప్ శుక్లా. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాసినటువంటి ముగ్గురు 'రమేష్ రెడ్డి', దాని తర్వాత మన 'శతమానభవతి' డైరెక్టర్ సతీష్ వెగేజ్‌నా, మన 'హరిశంకర్' గారు. ఆఫ్‌కోర్స్ డైలాగ్స్ అండ్ దర్శకత్వం బై మన 'హరిశంకర్' గారు. అండ్ ఈ సినిమాకి నిర్మాత నాకు టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ పీపుల్ 'బండ్ల గణేష్' గారు. ఆయన మామూలు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వరు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా మే 11, 2012 విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే అంటే ఒక్కసారి చెప్పాను. కానీ ఇంకొకసారి చెప్తాను. ఏందంటే సింపుల్‌గా నువ్వు లేట్ 90స్‌లో పుట్టావంటే సో, ఎనీవేర్ ఫ్రమ్ 95-99 నువ్వు పెరిగే కొద్దీ లిటరల్లీ తెలుగు ఇండస్ట్రీని డిఫైన్ చేసేదే 2 యాక్టర్స్. ఒకటి 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు. రెండోది సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారు. సో, ఆబ్వియస్‌గా నీకేందంటే ఆఫ్‌కోర్స్ నీకు 'కళ్యాణ్' గారంటే ఇష్టం. అండ్ ఒక తెలుగు సినిమా అభిమానిగా ఆయన కమ్‌బ్యాక్ మళ్ళెప్పుడొస్తది ఏంటంటే 'ఖుషి' తర్వాత పెద్దగా ఏం ఆడలేదు. 'జల్సా' సినిమా హిట్ అయింది. బట్ అది ఏం బ్లాక్ బస్టర్ అవ్వలేదు. సో, కళ్యాణ్ గారికి అరే! మరొక బ్లాక్ బస్టర్ రావాలి రాబోయ్ అని జెప్పి అప్పుడు ఆ సినిమా వీళ్ళు అనౌన్స్ చేసారు బేసిక్‌గా. సో, వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు నాకు కూడా కొంచెం ఒక డౌట్ ఉండేది. ఎందుకంటే నాకు 'దబాంగ్' సినిమా చాలా ఇష్టం. నేను ఆ సినిమా థియేటర్‌లో చూసాను. ఎందుకంటే నాకు బాయ్ అంటే ఇష్టం. అంటే బాయ్ అంత ఇష్టం కాదు. బట్ 'దబాంగ్' అనేది ఆయన కెరియర్‌కి యాక్చువల్లీ ఆయన కెరియర్‌కి అది వాంటెడ్. అది మన పోకిరి అది వేరే విషయం.
యాహ్! అది వేరే విషయం అనుకో. బట్ 'దవాంగ్' అనేది మళ్ళీ ఆయన స్టార్డము అంటే బేసిక్‌గా ఆయన కొత్త స్టార్డమ్ ఇచ్చింది బేసిక్‌గా ఆయన కెరీర్‌లో. అంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటాం కదా! సో, సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది బేసిక్‌గా. ఆ సినిమా అంటే చాలా ఇష్టం. బట్ దెన్ దాని తర్వాత ఏమొచ్చిందంటే ఇప్పుడు 'హరీష్ శంకర్' గారి సినిమా తీస్తున్నా అని చెప్పి అప్పటికే నేను 'మిరపకాయ' సినిమా చూసి ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మేబీ ఈయనేదో చేస్తా అని చెప్పి అప్పుడు నాకేం తెలిసిందంటే 'హరీష్ శంకర్' గారు 'పవన్ కళ్యాణ్‌కి' వీరాభిమాని బేసిక్‌గా. ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరి చేతులు కలిపి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 'ఉస్తాద్ భగత్ సింగ్' తీస్తున్నారు ప్రస్తుతానికి. బట్ ఒక ఫ్యాన్‌గా ఆయన హీరోని ఎలా చూపించాలనేది ఆయనకి బాగా తెలుసని జెప్పి, అప్పుడు ఏమైందంటే, ఆఫ్‌కోర్స్ అప్పుడు టీజర్ వచ్చింది. అప్పుడు ఆ డైలాగ్ వచ్చి అంత వైరల్ అయింది. "నాకొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది" అనే అది బేసికల్లీ వైరల్ ఎళ్ళింది. దాని తర్వాత ట్రైలర్ వచ్చింది. దాని తర్వాత ఏప్రిల్ 15, 2012న వాళ్ళు పాటలు విడుదల జేశారు. అండ్ ఆ ఫంక్షన్‌కి ప్రత్యేకంగా జెప్పాలంటే 'చిరంజీవి' గారు, 'నాగబాబు' గారు అండ్ 'అల్లు అర్జున్' గారు ఈ ముగ్గురు వాళ్ళ ముగ్గురు చీఫ్ గెస్ట్‌లు అనమాట ఆ రోజు. అండ్ దెన్ వాళ్ళ ఆడియో రిలీజ్ చేసిన తర్వాత నాకు అన్ని పాటల కంటే ఇష్టం ఉందేంటంటే 'దేకు దేకు గబ్బర్ సింగ్' బట్ అది మారిపోయింది. సో, ఏందంటే సినిమా మే 11థ్ వచ్చిన తర్వాత మేము థియేటర్‌లో చూసాం. అండ్ లిటరల్లీ చెప్తున్నా అంటే అప్పుడు హౌస్‌ఫుల్. మేము సాటర్‌డే ఐ థింక్ నైట్ షోకెళ్ళాం. లైక్ మేబీ ఆఫ్టర్‌నూన్ షోకెళ్ళాం. ఈవినింగ్ షోకెళ్ళాం. అంటే ఐ థింక్ 6 పీఎం షో ఏదో ఒకటి నాకు సరిగ్గా గుర్తులేదు గానీ పోయాం. థియేటర్ హౌస్‌ఫుల్లు. ప్రత్యేకంగా ఆ అంత్యాక్షరి సీన్ ఏదైతే ఉందో ఒక సింఫనీలో ఆర్కెస్ట్రా అంటే ఒక ఆర్కెస్ట్రా వాయించినప్పుడు ఆ సింఫనీ ఉంటది గదా! అంటే అందరూ సింక్‌లో ఉంటారు. నాటు పాటలాగా. అంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ స్టెప్స్ లాగా అందరూ ఒక సింక్‌లోనే అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు ఆ అంత్యాక్షరి సీన్. సో, అది థియేటర్‌లో ఎంత పేలిందంటే అంత పేలింది. సో, జనరల్‌గా కొన్ని సినిమాలు చూసే కొద్దీ మాకేమనిపిస్తదంటే ఆ సినిమా నుండి బయటకొచ్చినప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనేది మాకొక గట్ ఫీలింగ్ ఉంటది గదా! ఈ సినిమా అంటే నా వయసు ఎప్పుడు నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నా అప్పుడు. సో, నా ఏజ్ ఎంత ఒక 15ఆ? 90స్ యాహ్! 15 నా ఏజ్ 15 అప్పుడు. సో, 15 ఫి అంటే 15 సంవత్సరాలు ఉన్నప్పుడు గూడా నాకు తెలిసింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనేది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో, థియేటర్స్‌లో చూసిన తర్వాత అప్పుడు డీవీడీ కొన్నాను. మళ్ళీ చూసా. దాని తర్వాత మళ్ళీ చూడలేదు. ఈ పాడ్‌కాస్ట్ కోసం ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చూసాను. నాకేమనిపించిందంటే సినిమా బావుంది. లైక్ అదేం తోపు తుర్రం సినిమా అనేది అమేజింగ్ అనేది నేనేం చెప్పను. బట్ ఒక మంచి టైమ్ పాస్ సినిమా. ఎందుకు అనేది మీరు అనుకుంటున్నారంటే ఆఫ్‌కోర్స్ ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారు. సో, థట్ ఈస్ అబౌట్ ద కంటెక్స్ట్. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే బోలెడన్నున్నాయి. సో, అయన్నీ చెప్పేద్దాం. అసలు ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే సో, బేసిక్‌గా మీ అందరికి తెలుసు 'మిరపకాయ' పాడ్‌కాస్ట్ అంటే లేకపోతే మీరు విన్నారంటే యూ నో మీరు వినుంటే రాదర్ ఆహ్, ఏమైందంటే యాక్చువల్లీ ఫస్టు 'మిరపకాయ' సినిమా స్క్రిప్ట్. ఆ సినిమా టైటిల్ పేరు 'రొమాంటిక్ రిషి'. ఆ సినిమా ఫస్టు హరిశంకర్ సారీ ఆ సినిమా ఫస్ట్ హరిశంకర్, పవన్ కళ్యాణ్ గారికి కథ జెప్పారు. బావుంది సినిమా మేము జేస్తున్నాం అని జెప్పి హరిశంకర్‌కి మాటిచ్చాడు. అండ్ దెన్ ఆ మాట నిలబెట్టుకోవడానికి అంటే అనుకోని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. వాళ్ళు తీయలేకపోయారు. అండ్ దెన్ ఆ స్క్రిప్ట్ రవితేజ గారితో సంక్రాంతికి ఆయన విడుదల జేసి ఆయన బ్లాక్ బస్టర్ కొట్టారు. సో, అప్పుడేమైందంటే అదే టైంలో బేసిక్‌గా మన పవన్ కళ్యాణ్ గారు 'దబంగ్' సినిమా చూసారనమాట. సో, 'దబంగ్' సినిమా ఆయనకి చాలా ఇష్టం. అండ్ ఆయనకి చాలా ఇష్టం ఉంది కాబట్టి మన 'అర్బాజ్ ఖాన్‌ని' కాంటాక్ట్ చేసి అండ్ రీమేక్ రైట్స్ కొన్నారు. సో, 'అర్బాజ్ ఖాన్' రీమేక్ రైట్స్ పవన్ కళ్యాణ్‌కి అమ్మేసాడు. సో, అప్పుడేమైందంటే ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టారనమాట. ఏంటంటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్. యాక్చువల్లీ ఆ బ్యానర్‌తోనే వాళ్ళు తీద్దాం అనుకున్నారు. కానీ ఆ టైంలోనే పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని ఎవరైతే ఉన్నారో మన బండ్ల గణేష్ గారు. బండ్ల గణేష్ గారికి ఏందంటే ఆయన 'తీన్మార్' సినిమాకి ఆయనకొక మాటిచ్చారు. ఏందంటే ఈ సినిమా ఆడినా, ఆడకపోయినా పర్వాలేదు గణేష్. నేను నీతో ఇంకో సినిమా చేశా అని జెప్పి, అప్పుడు ఆ నిర్మాత ఆ నిర్మాత బాధ్యతలు వాళ్ళు బండ్ల గణేష్‌కి అప్పజెప్పారనమాట. అంటే బ్యానర్ మార్చి పరమేశ్వర్ ఆర్ట్స్ దగ్గరికి ఎళ్ళిపోయింది. సో, అప్పుడేమైందంటే 'మిరపకాయ' రిలీజ్ అయింది. అది కరెక్ట్‌గా 2 వారాల తర్వాత హరిశంకర్ గారికి 'బిఏ రాజు' గారు రెస్ట్ ఇన్ పీస్ నుండి ఫోనొచ్చింది. ఏందంటే అప్పుడు అంటే ఏందంటే, కంగ్రాట్స్ ఫర్ దబాంగ్ అని జెప్పారు. ఈయన కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే
ఆహ్, హ్మ్, ఎవరో ఈయనకి హరిశంకర్‌కి ఫోను జేసి వాళ్ళు జెప్పారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారిని కలవని జెప్పి, అప్పుడు అప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లారు. ఆయన ఇంటికెళ్ళినప్పుడు ఆయనకొక ఫోటో షూట్ జేశారు. ఒక పోలీస్ స్టేషన్ అంటే ఒక పోలీస్ గెటప్‌లో. ఏందంటే ఈ మొత్తం 'గబ్బర్ సింగ్' గెటప్ అనమాట. సో, ఏందంటే పవన్ కళ్యాణ్‌కి గుర్తొచ్చింది. ఏందంటే, ఓహో! ఆ అబ్బాయి నాకేదో ఒకరోజు కథ జెప్పాడు గదా! ఆయనతో సినిమా చేద్దామని నేను మాటిచ్చాను గాబట్టి, ఆయనతో సినిమా చేద్దాం అనేది నేను స్టార్ట్ జేశాను. అంటే ఈయనకి మాటిచ్చాను గాబట్టి, ఆ మాట నేను నిలబెట్టుకోవాలనేదే అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు బేసిక్‌లీ. సో, ఈయన సింపుల్‌గా అడిగారు. ఏందంటే, "నేను 'దబాంగ్' సినిమా రీమేక్ జేశాను తెలుగులో. నిన్ను డైరెక్టర్‌గా పెడదాం అనుకుంటున్నా. మీరు ఏం అంటే నువ్వు జేస్తావంటే" ఆయన వెంటనే యెస్ అని జెప్పేసి ఆయన అడిగారు. "నీకెన్ని డబ్బులు గావాలని" జెప్పి, "సార్ అయన్నీ నాకేం వద్దు సార్. ఏందంటే మీ సినిమా జేయడమే నాకు అది రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ" అని జెప్పి జాన్ 22, 2011 నాకు తెలిసినంత వరకు అంటే నాకదే అనిపించింది మరి. వాళ్ళొక పోస్టర్ అనౌన్స్ జేసి, పవన్ కళ్యాణ్ ఒక స్టిల్ పెట్టి, ఒక బెల్ట్ పట్టుకొని 'గబ్బర్ సింగ్' సినిమా తీస్తున్నాం. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌లో అని ప్రెస్ వాళ్ళకొక స్టేట్మెంట్ పెట్టారన్నమాట. ప్రెస్ రిలీజ్ పోస్టర్ డిజైన్‌తో. దాని తర్వాత ఏమైందంటే, ఈయన 'దబాంగ్' సినిమా చూసారు. 'దబాంగ్' సినిమా చూసినప్పుడు ఆయనకు ఒకటే అనిపించింది. ఏందంటే, ఆ సినిమా బాయ్ వల్లనే ఆడింది. సో, మన 'సల్మాన్ ఖాన్' ఆ సినిమా ప్యూర్ బాయ్ వల్లనే ఆడింది. బాయ్ స్టార్డమ్, క్రేజు ఆ క్యారెక్టర్ పరంగా అదంతా వాడుకునేసరికి ఆ సినిమా అట్లా ఆడింది. సో, ఇప్పుడు తెలుగులో ఏంటంటే, నేను మళ్ళీ అదే జేయాలి. కానీ ఇక్కడికుండే ఒక ప్రాబ్లమ్ ఏందంటే, మనం ఇది మన తెలుగు సెన్సిబిలిటీస్‌కి అడాప్ట్ చేయాలి బేసిక్‌గా. సో, ఆయన ఏం చేశారంటే కొన్ని నెలలు తీసుకొని మార్పులు, చేర్పులు చేశారనమాట. దాని తర్వాత మళ్ళీ 'పంజా' షూటింగు కోల్‌కత్తాలో జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసారు. కలిసిన తర్వాత ఆయన స్క్రిప్ట్ చెప్పారు. కళ్యాణ్ గారు ఎంత ఆనందపడ్డారంటే బేసిక్‌లీ ఆయన కౌగిలించుకొని ఆయన చెప్పారు ఏందంటే, "ఈ స్క్రిప్ట్ ఎంత ఫ్రెష్‌గా ఉందంటే ఈ స్క్రిప్ట్ 'దబంగ్'తో ఎవ్వడు పోల్చడు" అని చెప్పి, "నువ్వు సినిమా స్టార్ట్ చేసేయి. నువ్వు సినిమా స్టార్ట్ చెయి" అని చెప్పి అప్పుడు కాస్టింగ్ మొదలైంది. సో, ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి వాళ్ళు 'సోనూ సూద్' గారిని అడిగారు. ఎవరికైనా తెలియపోతే నేను చెప్తాను. హిందీ సినిమాల్లో అంటే 'దబంగు' మన 'సోనూ సూద్' గారికి హిందీలో పెద్ద అంటే పెద్ద బ్రేక్ త్రూ. ఎందుకంటే 'సల్మాన్ ఖాన్' సినిమా పెద్ద మాస్ మూవీ. అసలు మెమరబుల్ ఒక ఒక విలన్ రోల్. అండ్ దెన్ ఆయన తమిళ్ వెర్షన్ గూడా జేశారు. ఎవరికైనా తెలియకపోతే ఆ సినిమా పేరు 'ఓస్తి'. ఆ సినిమాలో హీరో 'శింబు' అది ఎంత దరిద్రమైన సినిమా అంటే అంత దరిద్రమైన సినిమా. అది సినిమా డైరెక్టర్ ఇంకెవడో గాదు. మన పవన్ కళ్యాణ్ 'బంగారం' తీశారు. 'ధరణి' గాడు గుర్తున్నాడా? ఆ సినిమాకి వాడే డైరెక్టర్. సో, అండ్ యాక్చువల్లీ అది వాడి లాస్ట్ సినిమా. వాడు తమిళ్‌లో ఇంకొకసారి ఆడ సినిమా తీయలేదు. ఆ సినిమా 2011లో వచ్చింది. సో, ఆ సినిమాలో విలన్ గూడా 'సోనూ సూద్.' సో, వాళ్ళు అంటే ఆఫ్‌కోర్స్ 'సోనూ సూద్' తెలుగులో అందరికీ తెలిసిన మొహమే. సో, ఆయనడిగితే ఆయనేం జెప్పారంటే, అంటే హిందీలో ఆయనంత ఫేమస్‌గా జేసిన క్యారెక్టర్ ఆల్రెడీ తమిళ్‌లో జేశారు గాబట్టి, నా కెరియర్ మొత్తం నేను ఒకే క్యారెక్టర్‌గా గుర్తుండిపోవాలని జెప్పి, అంటే ఆయన కూడా రొటీన్‌గా ఉందని జెప్పి, ఆయన నో అని జెప్పారనమాట. సో, అప్పుడేమైందంటే మన 'హరిశంకర్' గారు అప్పుడు 'రక్త చరిత్ర' సినిమా జూసారు. ఆయనకు ప్రత్యేకంగా ఏం గుర్తుందంటే ఒకడున్నాడు. ఆయన ఇంకెవరు గాదు మన 'అభిమన్యు సింగ్' గారు. సో, ఆయన 'సిద్దప్ప నాయుడుగా' ఆయన పెట్టారనమాట. దాని తర్వాత హిందీలో మన 'ఓం పూరి' గారు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. రెస్ట్ ఇన్ పీస్ సార్. 'ఓం పూరి' గారి రోల్ అయితే సేమ్ విలన్‌కి అడ్వైజర్ రోల్ ఉంటది. కానీ తెలుగులో వచ్చేసరికి అంటే ఏందంటే, మన 'అభిమన్యు సింగ్' గారు తెలుగు డైలాగ్స్ స్ట్రగల్ అవుతుంటే, ఆయన హెల్ప్ జేయనీకి బర్నీ గారి క్యారెక్టర్ ఆయన ఎక్కువ బెట్టారనమాట. అంటే డైలాగులు ఏందంటే, ఆయన బేసికల్లీ ఆ బాధ్యత అంటే ఎలా జెప్పాలి? ఆ బర్డెన్ ఏదైతుందో అది కొంచెం తగ్గించడానికి బేసిక్‌గా. దాని తర్వాత తమ్ముడు పాత్రానికొస్తే, అంటే స్టెప్ బ్రదర్ పాత్రానికొస్తే వాళ్ళు శ్రీకాంత్ గారిని అడిగారు. దాని తర్వాత మన అక్కినేని సుశాంత్‌ని అడిగారు. బట్ దెన్ ఫైనల్‌గా మన అజయ్ గారికెళ్ళింది. దాని తర్వాత అప్పుడు చాలా రూమర్స్ వచ్చేదనమాట. ఏందంటే స్టెప్ ఫాదర్ క్యారెక్టర్‌కి హరికృష్ణ గారిని అనుకున్నారు. మన నందమూరి హరికృష్ణ గారు రెస్ట్ ఇన్ పీస్ సార్. దాని తర్వాత మన కృష్ణంరాజు గారు కూడా రెస్ట్ ఇన్ పీస్ సార్. సో, వాళ్ళిద్దరూ వాళ్ళనుకున్నారు. కానీ ఫైనల్‌గా నాగినీడు గారు ఆయన సెలెక్ట్ అయ్యారు. అన్నిట్లికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే
యాక్చువల్లీ ఈ సినిమా వాళ్ళు షూటింగ్ స్టార్ట్ జేసినప్పుడు సినిమాలో ఉండే సినిమా హీరోయిన్ ఇలియానా అనమాట. బట్ ఆమెకి ఐ థింక్ డేట్స్ ఇష్యూస్ డేట్ ఇష్యూలొచ్చాయని జెప్పి ఆమె ప్రాజెక్ట్ నుండి ఔట్ అయ్యి అప్పట్లో ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ తెచ్చుకున్న ఒక హీరోయిన్ అన్‌ఫార్చునేట్‌లీ. యాక్చువల్లీ ఇది ఒక ఇంటర్వ్యూలో జెప్తారు మన 'బండ్ల గణేష్' గారు. ఏందంటే అందరూ ఈ అమ్మాయిని ఐరన్ లెగ్ అని జెప్పారు. కానీ నాకొక నమ్మకం ఉండేదేంటంటే ఈ సినిమా మన అందరి రాతల్ని తిరగరాస్తది. లేకపోతే మారుతదని జెప్పి, నేను అందరితో గొడవ బెట్టుకొని, నేను ఆ అమ్మాయి సినిమాలో నేను బెట్టుకున్నా. ఏందంటే యాహ్! అంద అందరితో గొడవ బెట్టుకొని, అమ్మాయి సినిమాలో బెట్టుకుంది. బేసిక్‌లీ మా అమ్మాయికి అమ్మాయి మా బ్యానర్‌లో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చింది. సో, నేను ఆ అమ్మాయికి ఎప్పుడు నేను రుణపడి ఉంటా అని జెప్పి, వాడు 'శృతి హాసన్' తీసుకున్నారు. ఎందుకంటే అప్పట్లో డిజ్నీ జేసే వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా. అది ఫస్ట్ అండ్ లాస్ట్ బేసిక్‌గా. 'అనగనగా ఓ ధీరుడు' కుక్కర్ రాడ్ డిజాస్టర్ అయింది. దాని తర్వాత 'ఓ మై ఫ్రెండ్' అని సినిమా అది గూడా ఆడలేదు. సో, ఆ 2 జేసింది దీనికి ముందు అంటే తెలుగులో. సో, అందుకే ఐరన్ లెగ్ ట్యాగు ఈమె జేస్తే ఇదంతా ఈ ఆహ్, యూ నో ఈ ఈ సొల్లంతా వాళ్ళు జెప్పారు. బట్ ఆమెనే సెలెక్ట్ జేసుకొని అది బేసిక్‌గా అయింది. దాని తర్వాత ఐటెమ్ సాంగ్ అయితే చాలామంది అనుకున్నారు. ఎవరో 'నతాలియా కోర్' అంట, 'పార్వతి మెల్టన్' అంట, దాని తర్వాత మన 'అనుష్క' గారు అనుకున్నారు. కానీ ఫైనల్‌గా హిందీలో ఆఫ్‌కోర్స్ ఆ పాట ఒరేయ్ బాబు! చెప్తున్నానురా బాబు. ఆ పాట మామూలు పాట కాదురా బాబు. అది లిటరల్లీ ఆంధ్రని కాదు. అది ఇండియాని మొత్తం షేక్ చేసిన పాట 'మున్ని బదనామ్ హుయి.' సో, ఏమైందంటే వాళ్ళు మలైకా అరోరా గారిని మళ్ళీ పిలిచి మీరు ఐటెమ్ సాంగ్ చేసినా అని చెప్పి 4 రోజులు డేట్లు పట్టుకొచ్చి బేసిక్‌లీ ఆ 4 రోజుల్లో 'కెవ్‌కే' ఒక పాట వాళ్ళు షూటింగ్ చేసి వాళ్ళు పక్కకు పెట్టా వాళ్ళు పక్కకు పెట్టారనమాట. సో, అది కాస్టింగ్ సంగతానికొస్తే. బట్ యాహ్! హిందీలో 'మున్ని బదనామ్ హుయి', తెలుగులో అయితే 'కేవ్ కేక'. తమిళ్ వెర్షన్‌లో మన 'మల్లిక షెర్వత్' గారు ఐటెమ్ సాంగ్ చేశారు. అది తేడా అన్ని సినిమాల కంటే. సో, ఇప్పుడు షూటింగ్ సంగతానికొస్తే వాళ్ళు యాక్చువల్లీ ఫస్టు సెప్టెంబర్ 2011లో వాళ్ళు షూటింగ్ మొదలుపెట్టారు. యాక్చువల్లీ వాళ్ళు సంక్రాంతికి వద్దాం అనుకున్నారు. బట్ సినిమాకి చాలా డిలే అయింది. ఎందుకు అంటే కొన్ని అనుకోని కారణాల వలన సినిమా డిలే అయింది. సో, సెప్టెంబర్ 2011లో వాళ్ళు యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ జేశారు. పవన్ కళ్యాణ్ లేకుండగా. ఎందుకంటే ఆ టైంలో 'పంజా' సినిమాకి ఫుల్లు గడ్డం పెంచేసి యాక్చువల్లీ ఆ గడ్డం గీకేసి, ఆ గడ్డం మళ్ళీ పెంచాలనమాట. సో, ఆయన లేకుండగా ఏమైనా సీన్స్ ఉన్నాయంటే వాళ్ళు ముందు అన్నీ తీసేసారు. సో, యాక్చువల్లీ మెజారిటీ సినిమా 'పొలాచ్చి'లో వాళ్ళు తీశారు. సో, ఆ చైల్డ్‌హుడ్ ఎపిసోడ్స్ మన 'ఆకాష్ పూరితో' వాళ్ళన్నీ జేశారు. సో, 4థ్ డిసెంబర్ 2011 పవన్ కళ్యాణ్ గారు 'గబ్బర్ సింగ్' సెట్స్‌లో వాళ్ళు ఎంటర్ అయ్యారు బేసిక్‌గా. అండ్ దెన్ సినిమాలో ఫస్ట్ డైలాగ్ ఏందంటే, "10 మందికి కావాల్సిన వాడిని ప 10 కాలాలు ఉండేలా ఆశీర్వదించమ్మా" అని జెప్పి వాళ్ళ ఒక్క టేక్‌లోనే ఆ సినిమా ఒక్క టేక్‌లోనే ఆ డైలాగ్ వాళ్ళు ఓకే జేసారనమాట. సో, ఏందంటే వాళ్ళు రపారప్ వాళ్ళు షూటింగ్ చేశారనమాట. ఇంకోటేందంటే, పవన్ కళ్యాణ్ గారైతే ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఏందంటే, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇదంతా చేసి, దాని తర్వాత ఆయన చాలా సీన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి, సినిమాకి బెటర్‌మెంట్ చేసి, ఏందంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారంటే, ఏందంటే ఆహ్, హ్మ్, ఆయన చాలా ఇన్‌పుట్స్ ఇస్తారు. అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఆయన క్రియేటివ్ ఆలోచనలు అంటే సినిమా ఆడినా, ఆడకపోయినా అవి చాలా క్రియేటివ్‌గా ఉంటాయి. అండ్ నేను వాటిలికి నేను చాలా ఆహ్, రెస్పెక్ట్ ఇస్తాను బేసిక్‌గా. చ చ చాలా గౌరవిస్తా బేసిక్‌గా. సో, దాని తర్వాత ఏందంటే, యాహ్! ఆ పోలీస్ స్టేషన్ సెట్ ఏదైతే ఉందో అది గూడా వాళ్ళు పొలాచ్చిలో వేశారు. ఒక 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 పొలం దగ్గర. అండ్ యాక్చువల్లీ అంతాక్షరి సీన్ ఏదైతే ఉందో, ఆ పవన్ కళ్యాణ్ కూర్చునే కుర్చీ ఏదైతే ఉందో, అది యాక్చువల్లీ ఫుల్ వెయిట్. చాలా బరువైన ఒక చైరు. కానీ పవన్ కళ్యాణ్ గారు సింపుల్‌గా ఒక్క చేయితోనే సింపుల్‌గా ఇట్లా తిప్పి అట్లా చేశారు. జనరల్‌గా ఆ చైర్ పట్టుకోవడానికి నీకు 2 అసిస్టెంట్లు అవసరం. కానీ జనాలు ఏం చెప్పారంటే, యాహ్! ఆ సినిమాలో పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు తీసే సీన్‌లు అన్నీ అంటే చాలా బాగున్నాయి. అండ్ దెన్ ఏందంటే, ఆ 'మందు బాబులం' పాటయితే వాళ్ళు యాక్చువల్లీ 6 గంటలు షూటింగ్ చేశారు. అంటే ఫ్రమ్ 6 పీఎం టు మిడ్‌నైట్ వాళ్ళు మొత్తం అది చేశారు. అండ్ దెన్ ఏందంటే మన పొలాచ్చిలో షూటింగ్ చేసే సీన్‌లు ఏదైతే ఉందో అందరూ ఒక ఫుల్ హైలో ఉన్నారు.
అండ్ దెన్ హైదరాబాద్‌కెళ్ళినప్పుడు కూడా అది కూడా అక్కడే కంటిన్యూ అయింది. ఇంకోటేంటంటే ఈ సినిమాలో కొన్ని సూపర్‌లెటివ్ ఫైట్స్ మేము అనుకున్నాం అనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలంటే ఫైట్‌లు న్యాచురల్‌గా ఉండాలనేది. దాని తర్వాత సినిమా చూసిన తర్వాత అంటే ఫైట్‌లు తీసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అనేది నేను గమనించాను. ఇంకో విషయం ఏంటంటే సో, యాక్చువల్లీ ఈ సినిమాకి 4 పార్ట్‌లు 20 రోజుల్లో తీశారు. సో, ఆఫ్‌కోర్స్ పార్ట్‌లు ఆ 'దేకు దేకు గబ్బర్ సింగ్' పార్ట్ ఏంటంటే, అది వాళ్ళు గుజరాత్‌లో తీశారు. సో, అది వాళ్ళు చాలా అంటే చాలా చాలా రోజులు తీశారు. అండ్ దెన్ ఈ ఈ ఈ ఆ సినిమాకి మామూలు డ్యూటీ చేయలేదు మన పవన్ కళ్యాణ్ గారు. మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6 దాని తర్వాత 6 పీఎంకి 12 మిడ్‌నైట్‌కి వాళ్ళ 'ఆకాశం అమ్మాయి అయితే పాట' వాళ్ళు నైట్ ఎఫెక్ట్‌లో తీశారు. దాని తర్వాత ఆయన 'ప్రసాద్ ల్యాబ్‌కొచ్చి' ఆయన మిడ్‌నైట్ 12 టు ఎర్లీ మార్నింగ్ 4 ఏఎంకి ఆయన డబ్బింగ్ చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఆయన 7 గంటలకి పొద్దున ఆయన సెట్‌కొచ్చి 'దేక దేక గబ్బర్ సింగ్' 'దేక దేక గబ్బర్ సింగ్' పాట ఆయన కంప్లీట్ చేసారు. సో, ఆయన డెడికేషన్ ఆయన ఆయన డెడికేషన్ అలాంటిది బేసిక్‌గా. ఇంకోటేందంటే ద ఫేమస్ అంతాక్షరి సీన్. మీరెవరైనా అనుకుంటున్నారంటే నేను జెప్తాను. అది యాక్చువల్లీ ఎంత బాగా వర్కౌట్ అయిందంటే, సో, ఆ సీన్ ఏందంటే అఫ్‌కోర్స్ ఈ సినిమాకి 'ఎక్స్ ఫ్యాక్టర్' ఏదైతే ఉందో అంటే హిందీలో ఏదుండదో తెలుగులో అదే ఉంటది. ఏందంటే హిందీ అంటే చేంజెస్ ఏదైతే అంటే ఈ సినిమాకి బేసిక్‌గా బిగ్గెస్ట్ ప్లస్ ఏందంటే ఆ అంతాక్షరి సీన్ నాకు బాగా గుర్తు. సినిమా చూసే ముందు అండ్ దెన్ సినిమా చూసిన తర్వాత అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. ఏందంటే ఈ సినిమాలో హైలైట్. సో, ఏందంటే ఆహ్, పవన్ కళ్యాణ్ గారు నాకేం చెప్పారంటే, ఆయనకి రౌడీలతో కంటే అంటే హీరోయిన్‌ల కంటే అండ్ సినిమాలో రౌడీలతో ఎక్కువ రొమాన్స్ ఉంటది. ఏందంటే 'తమ్ముడు ఖుషి', 'బద్రి జల్సా' అటువంటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. అండ్ దెన్ ఏందంటే ఆయన ప్రత్యేకంగా నన్నేం అడిగారంటే, ఫన్ ఎపిసోడ్స్ అడిగారనమాట. అంటే గానా బజానా ప్రోగ్రామ్స్ రౌడీలతో ఉండే కొద్దిగా ఎందుకంటే ఆయన ఫస్ట్ టైమ్ ఒక పోలీస్ వేషం వేసినారు కాబట్టి. అండ్ దెన్ యాక్చువల్లీ ఈ ఐడియా వల్లనే అంతాక్షరి సీన్ పుట్టింది. కానీ నాకు యాక్చువల్లీ ఒక డిలెమా ఉండేది. అంటే నేను 'హరిశంకర్' గారి మాటలు చెప్తున్నా మీ అందరికి. ఈ సీను ఫస్ట్ హాఫ్‌లో పెట్టాలా? లేకపోతే సెకండ్ హాఫ్‌లో పెట్టాలా? ఇంకోటేందంటే ఇది జస్ట్ కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్ ఉండకూడదు. దీనికొక పర్పస్ ఉండాలి. అందుకే మేము ఆ పాయింట్‌ని పెట్టాం. ఎందుకే ఏ ఏందంటే ఈ ఈ ఆ అంతాక్షరిలో ఎవడు ఓడిపోతే ఆ విలన్ గాడి ప్లాన్ ఏదైతుందో ఆ వివరాలు ఆడ జెప్పాలనమాట. ఇంకోటేందంటే సినిమా జూసిన తర్వాత కొన్ని ఐపీఎస్ ఆఫీసర్స్ నా దగ్గరకొచ్చి ఏందంటే, మనం యాక్చువల్లీ రెగ్యులర్ టార్చరు వాడుకునే మెథడ్స్ ఏదైతే ఉన్నాయో, మేము యాక్చువల్లీ అంతాక్షరిగా పెట్టుకుంటే, యాక్చువల్లీ అంతాక్షరి వాడుకుంటే అది బావుంటదనేది ఇది చాలా మంచి ఆలోచన. సా సానా మంచి ఆలోచన అని వాళ్ళు జెప్పారు బేసిక్‌గా. సో, అది దానికి. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గొచ్చేసరికి ఆఫ్‌కోర్స్ మనందరికి తెలిసేదే. మన విలన్ హౌస్ సెట్టు, మన 'మర్యాద రామన్న' మన 'మర్యాద రామన్న' హౌస్ సెట్ వాడుకొని జస్ట్ మార్పులు, చేర్పులు జేసి అది కొంచెం వాళ్ళు మార్చారు. బట్ వాళ్ళు అక్కడే షూటింగ్ జేశారు. ఆ హౌస్ సెట్ కోకాపేటలో ఉంటది హైదరాబాద్‌లో. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'హరిశంకర్' గారు ఏం జెప్పారంటే, స్క్రిప్ట్ స్టేజ్ సెల్ఫ్‌లో మనకేం గావాలంటే ఫైనల్ ఔట్‌పుట్ అనేది మేము చాలా సార్లు అనుకుంటాం. కానీ కొన్ని పాటలకి ఏమైందంటే బేసిక్‌గా 'దేఖో దేఖో గబ్బర్ సింగ్' పాట మేము గుజరాత్‌లో షూటింగ్ జేసాం. కానీ అనుకోని కారణాల వలన ఆ పాట ఓన్లీ 4 రోజులు గుజరాత్‌లో తీసాం. అది వన్ డే మనం ఐసీఆర్ఐ ఎస్ఏ ఎస్ఏటీ ఐ థింక్ అది ఒక కాలేజ్ హైదరాబాద్‌లో. వాళ్ళక్కడ ఒక్కరోజు తీశారు. అది ఏందంటే మొత్తం పాట మేము గుజరాత్‌లో తీసుంటే బావుండేది. బట్ కొన్ని సార్లు వలన అది అవుతదనమాట. 'ఆకాశం అమ్మాయి' అయితే పాటకి ప్రత్యేకంగా మేము మొత్తం పొలాచిలో ఆ పంట పొలాలు గ్రీన్ ఫీల్డ్స్‌లో అది మొత్తం మేము ప్లాన్ చేసాం. కానీ అక్కడ పొలాచిలో బ్యాడ్ వెదర్ అయింది కాబట్టి, మేము ఆ పాటకుండే ఒక పోర్షన్ ఏదైతే ఉందో మేము హైదరాబాద్‌లో తీయాల్సి వచ్చింది. లాస్ట్ ఏంటంటే మేము యాక్చువల్లీ మలైకా అరోరా ఖాన్‌కి మాకన్ని డేట్లు లేవు. ఏందంటే ఆమెకు నాకు 4 రోజులు ఇచ్చాం. అదెన్ యాక్చువల్లీ ఆమెతో కొన్ని సీన్‌లు కూడా మేము ప్లాన్ చేసాం ఒక పాటతో. ఇంకొన్ని 2 డేట్లు ఉండుంటే ఇంకొన్ని మేము తీసేవాళ్ళం. అంటే కొన్ని రిహర్సల్స్, బెటర్ కంపోజిషన్స్ మనం తీసేవాళ్ళం. బట్ కొన్ని అనుకోని కారణాల వలన అది అంటే ఆ డేట్లు లేకపోవడం వలన అది మేము తీయలేకపోయాం.
అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే మీ అందరికి అంటే ఇంకేం చెప్తానండి. ఈ సినిమా బేసిక్‌గా అంటే వచ్చింది. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. సంచలనం సృష్టించింది. అప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ డే, ఆల్ టైమ్ రికార్డ్ ఫస్ట్ వీక్ గ్రోసు అండ్ బేసిక్‌గా ఈ సినిమా బోలెడన్ని రెక్కలు పెట్టింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా 62,00,00,000 షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 307 సెంటర్స్‌లో 50 డేస్ ఆడింది. నాకు తెలిసి 250 సెంటర్స్ డైరెక్ట్‌గా ఆడింది 50 రోజులు. అది ఆల్ టైమ్ రికార్డ్ ఒక సినిమాకి. అది 54 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. బట్ ఇప్పుడు ఈ సినిమాలో పాయింట్ ఏందంటే 'ఖుషి' తర్వాత 'పవన్ కళ్యాణ్ కర్రీలో' ఔట్ అండ్ ఔట్ బ్లాక్ బస్టర్ అంటే ఈ సినిమాయే 'గబ్బర్ సింగ్.' సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు కథా సంగతానికొస్తే అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. బేసిక్‌గా స్టోరీ ఓపెన్ అవుతది. ఒక పిల్లోడు ఉంటాడు. ఆడికేంటంటే వాడు అమ్మతో ఉంటాడు. అండ్ వాడు స్టెప్ మదర్, స్టెప్ డాడ్ అండ్ స్టెప్ బ్రదర్‌తో ఉంటాడు. వాళ్ళంటే వాడికిష్టం లేదు. బట్ వాడి జీవితం అట్లా తగలెట్టింది. అదే వాడు ఏమనుకుంటాడంటే వాడు చిన్నప్పటి నుండి ఇంటి నుండి పారిపోతాడు. ఏందంటే వాడొక సినిమా 'షోలే' సినిమా చూసి ఆ క్యారెక్టర్ ఇన్‌స్పిరేషన్ తీసుకొని నా పేరు వెంకటరత్నం నాయుడు గాదు. నా పేరు 'గబ్బర్ సింగ్' అని జెప్పి, సో, 21 సంవత్సరాల తర్వాత ఆయన సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా కొండవీడు అనే ఒక ప్రాంతం ఉంటది. అక్కడ వాడు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఇప్పుడు వెరీ సింపుల్ ఏందంటే, ఒకడు ఏదో ఒకటి జేస్తుంటే ఒకడు ఏదో ఒకటి జేస్తే బేసిక్‌గా ఒక పోలీస్ ఒక క్రిమినల్స్ వాళ్ళొక బ్యాంక్ రైడ్ చేసారనమాట. ఆ బ్యాంక్ రైడు వాడు స్ట వాడు ఆపితే డైరెక్ట్ కాన్‌ఫ్లిక్ట్ ఒక యువజన నాయకుడు ఉంటాడు. ఆడి పేరు సిద్ధప్ప నాయుడు అనమాట. సో, ఆబ్వియస్‌లీ వీళ్ళిద్దరు క్లాష్ అయితే సిద్ధప్ప నాయుడు గాడికి పిచ్చి లేస్తది బేసిక్‌గా. అది వీడినెట్లా కిందకి దిగజారాలని జెప్పి ఆడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏందంటే 'గబ్బర్ సింగ్' గాడు వాడు చేసే పనిలో ప్రతి దాంట్లో వాడు వేలు పెడుతూనే ఉంటాడు. సో, వీడిని ఎట్లా లేపేయాలనేది వాడు మ్యాప్ ఏస్తూ ఉంటాడనమాట సిద్ధప్ప నాయుడు గాడు. మధ్యలో ఏమవుతదంటే మన 'గబ్బర్ సింగ్' ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఏం చేసిదంటే అసలు ఏదో ఒకటి ఐ థింక్ ఆమె ఏదో బొమ్మ లైక్ బొ బొమ్మలు తయారు చేస్తది. ఏమో ఏమేమో జరుగుతది. బట్ సో, అమ్మాయి పేరు భాగ్యలక్ష్మి. ఆమె బేసికల్లీ ఒక బొమ్మల షాప్‌లో పనిచేస్తది. అండ్ బేసిక్‌గా అమ్మాయితో ప్రేమలో పడతది. బట్ ఆ అమ్మాయికి ఒక కండిషన్ ఉంటది. ఏందంటే, మా నాన్న బ్రతికున్నంత వరకు నేను పెళ్లి చేసుకోను అని జెప్పి. సో, బేసిక్‌గా ఏమవుతదంటే ఒకరోజు అంటే 'గబ్బర్ సింగ్' వాళ్ళ అమ్మగారంటే ఆయనకి చాలా ఇష్టం. ఒకరోజు ఇంటికొస్తాడు శుభవార్త చెప్పడానికి. బట్ ఆఫ్‌కోర్స్ ఆమె అమ్మగారు చనిపోతారు. అంటే ఆమె చనిపోయారు బేసిక్‌గా. సో, ఆ తర్వాత ఫ్యామిలీని కలపడానికి ప్రయత్నం చేస్తాడు. బట్ వాళ్ళు దబ్బేయని చెప్తారు. సో, సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఏమవుతదంటే బేసిక్‌గా వీడు వాడిని చంపడానికి మళ్ళీ సిద్ధప్ప నాయుడు మనుషులను పంపిస్తాడు. ఆడు వార్నింగ్ ఇస్తాడు. ఏందంటే, అందరి లెక్కలు తేలుస్తా అండ్ దెన్ అందరి లె అందరి లెక్కలు తేలుసి ఏదో ఒక డైలాగ్ ఉంటదని చెప్పి అప్పుడు ఇంటర్వలొస్తాయి. ఇంటర్వల్ అయిన తర్వాత ఏందంటే, వీళ్ళు మళ్ళీ వీళ్ళు గొడవలు మధ్యలో ఇరుక్కుంటాడు. అండ్ దెన్ మన సిద్ధప్ప నాయుడు ఏదైనా వాడు ఎమ్మెల్యే అవ్వడానికి నానా సంకలు నాకుతాడు. రారమేష్ కలవడానికెళ్తాడు. రారమేష్ కూడా వాడికి దొబ్బేయని చెప్తాడు. సో, ఇదంతా చేసిన తర్వాత వాడొక ప్లాన్ ఏస్తాడు బేసిక్‌గా. ఏందంటే 'గబ్బర్ సింగ్' వాళ్ళ తమ్ముడు వాడుకొని వాడికొక ఐఫోన్ ఇస్తాడు. ఐఫోన్ తీసుకున్న తర్వాత ఆడినిస్తే రారమేష్ దగ్గరికెళ్ళి ఆడు బయటకొచ్చి బేసిక్‌లీ ఇది ఒక బాంబ్ బ్లాస్ట్ అయ్యి వీడే చంపుకున్నాడని జెప్పి వాడి అంటే 'గబ్బర్ సింగ్' పేరు వాడుకుంటాడు. 'గబ్బర్ సింగ్' సస్పెండ్ అవుతాడు. సస్పెండ్ అయిన తర్వాత ఈ విషయం వెళ్లి నాగినీడు దగ్గరికి జెప్తాడు. నాగినీడికి ఒక హార్ట్ అటాక్ వస్తది. అప్పుడు వాళ్ళందరూ కలిసుంటే కలదు సుఖం అని జరుగుతది. అదయిన తర్వాత వీడు మళ్ళొస్తాడు. అండ్ దెన్ ఆడికేం తెలుస్తదంటే వాడు ఫోను జేసినప్పుడు వాడి అమ్మని చంపేది యాక్చువల్లీ ఈ సిద్ధప్ప నాయుడు గాడే. సో, వాడి తమ్ముడు మళ్ళీ కలిసి బేసిక్‌లీ వాడిని లేపేస్తాడు. దాని మధ్యలో ఈ భాగ్యలక్ష్మి అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఇంకొకడు రికవరీ రంజిత్ కుమార్ అని ఇంకొకడుంటాడు. అండ్ మధ్యలో సాంబగాడు గూడా ఉంటాడు. అంటే ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు బేసిక్‌గా సినిమా కథ అనేది అదే. సో, అంటే అందరికి తెలిసేది. నేను పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదు నాకైతే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే నేను ఒకటే చెప్తానురా బాబు! 'పవన్ కళ్యాణ్' గారిదైతే వన్ మ్యాన్ షో రయ్య. అసలు ఈ సినిమా చూసినప్పుడు
ఆయన ఎనర్జీ గానివ్వండి, మ్యానరిజమ్స్ గానివ్వండి, కామిక్ టైమింగ్ గానివ్వండి, బట్ అన్నిట్లికంటే ఆయన ఓవరాల్ కరిజ్మా ఏదైతే ఉందో, ఇది 'పవన్ కళ్యాణ్' గారు నాకు జస్ట్ పీక్ పెర్ఫార్మన్స్ అనిపించింది. అంటే ఒక మొత్తం సినిమా నీ కరిజ్మాతో లేపాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకోటి సినిమా చూసినంత సేపు నాకొకటే అర్థమైంది. ఈ సినిమా ప్యూర్ పవన్ మేనియా అంతే. ఇంకేం లేదు. అంటే ప్రీ లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సీను ఆయన భుజాల మీదేసుకొని లిటరల్లీ క్యారీ చేశారు ఆ ఎనర్జీతో. అండ్ దెన్ ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు కొన్ని సినిమాలుంటాయి. ఒక యాక్టర్ నటించినప్పుడు ఆయన మంచిగా చేసినారా లేదని పక్కన పెడితే, ఆయన ఎంజాయ్ చేసినారా అనేదే మాకు ముఖ్యం. క్లియర్‌గా ఈ సినిమా ఎట్లుంటదంటే, పవన్ కళ్యాణ్ నటించట్లేదు. లిటరల్లీ జస్ట్ ఆన్ స్క్రీన్ ఆయన్నే లైక్ హి ఈస్ ప్లేయింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. నా నాకదే అనిపించింది. బట్ యాహ్! ఈ సినిమా అయితే జస్ట్ ఒక పీక్ పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్. నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఇంకా నీకు పూనకలే. సో యాహ్! సినిమా సినిమా అట్లా తీసా. అంటే ఇది ఔట్ అండ్ ఔట్. ఇది బేసిక్‌లీ వన్ మ్యాన్ షో. ఎవడొచ్చినా సరే లిటరల్లీ పవన్ కళ్యాణ్ ఆడిని ఔట్‌షైన్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ ప్రత్యేకంగా చెప్పాలంటే బ్ర 'బ్రహ్మానందం' పవన్ కళ్యాణ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబోస్ గదా! అంటే 'జల్సా' దాని తర్వాత వేరే వేరే సినిమాలు. సో, అండ్ దెన్ ఈ సినిమా గూడా 'అత్తారింటికి దారేది' ఇవన్నీ. సో, అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'గుడుంబ శంకర్.' సో, వాళ్ళ కాంబినేషన్ అనేదే చాలా చాలా బావుంటది. బట్ యాహ్! ఈ సినిమా జస్ట్ ప్యూర్ ఔట్ అండ్ ఔట్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. ఆయన చాలా అంటే చాలా బాగా చేశారు. 'శృతి హాసన్' గారు యాస్ ద హీరోయిన్ జస్ట్ ఓకే. అంటే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బావుంటది. అండ్ దెన్ ఆమె పాటలు మంచిగా చేసింది. నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. 'అభిమన్యు సింగ్' యాస్ సిద్దప్ప నాయుడు అయితే నాకు కూడా మళ్ళీ ఓకే అనిపించింది. ఎందుకంటే ఐ థింక్ హిందీలో 'సోనూ సూద్' గారు చేసే విధానం ఇక్కడైతే నాకు ఖచ్చితంగా కనిపించలేదు. అండ్ అంటే ఆ ఇన్ యూ నో ఇది ఒక కమర్షియల్ సినిమా అంటే యాక్షన్ సినిమా వెరీ సింపుల్. ఏందంటే హీరో, విలన్ మధ్యన గొడవ. అదే సినిమా మొత్తం అదే నడిపిస్తూ ఉంటది. బట్ నాకెందుకో క్యారెక్టర్ నాకు వీక్ అనిపించింది. ఆహ్, ఎందుకంటే సినిమా మొత్తం నువ్వు చూస్తే ఆడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏది చేసినా సరే 'గబ్బర్ సింగ్' ఎప్పుడు వీడికంటే ఒక అడుగు ముందుంటాడు సినిమాలో. సో బట్ ఇంకోటేందంటే యాజ్ యూజువల్ మన 'రవిశంకర్' గారి డబ్బింగ్ అయితే అది క్యారెక్టర్‌కి చాలా హెల్ప్ అవుతది. ఆ డైలాగులు చెప్పడం అదంతా చెప్పడం. బట్ 'అభిమన్యు సింగ్' గారికి ప్రత్యేకంగా ఏది బావుంటదంటే ఆయన కళ్ళతో నటించే విధానం. అంటే ఆయన కళ్ళే చూసి మన 'హరిశంకర్' గారు పెట్టుకున్నారు మరి. బట్ అది వేరే విషయం. నెక్స్ట్ 'బ్రహ్మానందం' గారు హి ఈస్ హిలేరియస్ యాస్ రికవరీ 'రంజిత్ కుమార్' ఆయన అన్ని ఇందాక చెప్పుకున్నాడు. 'పవన్ కళ్యాణ్' గారితో ఆయనకుండే ప్రతి సీను అన్ని సీన్‌లు చాలా అంటే చాలా ఫన్నీగుంటాయి. సో, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు. 'ఆలీ' గారైతే హిలేరియస్ సాంబా అదొక ఐకానిక్ క్యారెక్టర్. "అరేయ్ సాంబా రాసుకోరా" అనే ఆ డైలాగ్ ఉంటది కదా! సో, మొత్తం కానిస్టేబుల్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నామో మన 'వాజా వెంకట్ గిరిధర్' వాళ్ళు చాలా చాలా బావుంటారు. 'నాగినీడు' గారు ఆయన బానే చేశారు. 'సుహాసిని' గారు చాలా మంచిగా చేశారు. అమ్మగారులాగా. అండ్ దెన్ ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉందో ఆమె పెట్టేస్తది. స్పెషల్ మెన్షన్ ఇవ్వాలంటే మన విలన్స్ గ్యాంగ్‌కి ఇవ్వాలి. ఎస్పెషల్లీ మన 'ప్రభాస్ శ్రీను' అండ్ 'ఫిష్ వెంకట్' వాళ్ళు చాలా అంటే చాలా ఫన్నీగుంటారు. మన మార్కెట్ సీన్‌లో అండ్ దెన్ మార్కెట్ సీన్‌లో అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అంతాక్షరి సీన్‌లో. దాని తర్వాత అజయ్ గారు చాలా మంచిగా చేశారు. యాస్ ద స్టెప్ బ్రదర్ అనమాట. అంటే ఒక సాలిడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కామిక్ టైమింగ్‌తో ఆ స్లాంగ్ గానివ్వండి, అంటే డైలాగ్ డెలివరీ కానివ్వండి, అండ్ దెన్ ఎమోషనల్ సీన్స్‌లో ఆయన చాలా బాగా చేశారు. అండ్ దెన్ లాస్ట్‌లో ఆఫ్‌కోర్స్ 'తనికెళ్ళ భరణి' గారు ఆల్‌వేస్ చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటారు. ఒక అడ్వైజర్‌గా ఇస్తూనే ఉంటారు బేసిక్‌గా. అండ్ దెన్ బట్ ఇందాకడ చెప్పిన ప్రత్యేకంగా చెప్పాలంటే పీక్ 'పవన్ కళ్యాణ్' గారు తప్ప ఈ సినిమాలో ఎవ్వరి ఇంపాక్ట్ ఉండదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, ఎనర్జీతో అందరిని డామినేట్ చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్పాలంటే మన 'మలైకా అరోరా' గారు ఆఫ్‌కోర్స్ 'కేవ కేక' పాటలో ఆయన సిజల్ సిజల్ చేశాడనమాట. అనమాట. సో, సినిమాకి మంచి కలర్ యాడ్ చేస్తది బేసిక్‌గా. సో, యాహ్! ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగదానికొస్తే ఆహ్, సో, అంటే ఈ సీ ఈ సినిమా అనేది రైటింగ్ గురించి చెప్పాలంటే ఇది ఆల్రెడీ ఒక ప్రూవెన్ స్టోరీ. ఏందంటే 'దబాంగ్' అనేది ఒక బ్లాక్ బస్టర్ స్టోరీ విత్ కరెక్ట్ ఎమోషన్స్. మన 'హరిశంకర్' గారు ఏం చేశారంటే ఇదే కథ తీసుకొని మన తెలుగు సెన్సిబిలిటీస్‌కి, తెలుగు నేటివిటీకి అడాప్ట్ చేశారు బేసిక్‌గా.
ఇక్కడ డిఫరెన్స్ ఈ సినిమాకి, హిందీ వెర్షన్‌కి డిఫరెన్స్ ఏందంటే, నేను 2 చూసాను. నాకు 2 చాలా గుర్తున్నాయి కాబట్టి ఏందంటే, తెలుగులో ఆ అంతాక్షరి సీను, దాని తర్వాత మన 'కోట' గారి ట్రాకు ఆ 2 మార్చారు. ఎందుకంటే హిందీలో ఆ అంతాక్షరి సీన్ ఉండదు. అండ్ దెన్ ఆ సినిమాలో మహేష్ మాంజ్రేకర్ గారు 'కోట' గారు రోల్ చేశారు బేసిక్‌గా. బట్ హిందీలో ఆయన చచ్చిపోతారు. ఇక్కడైతే ఆయన ఇంకా బ్రతికే ఉంటారు. అంతే, అంతే తేడా. బట్ దెన్ లైక్ ఆ రొమాంటిక్ ట్రాక్‌లో ఉండే యాస్పెక్ట్ అది మాత్రం వాళ్ళు మార్చారు. రైటింగ్ గురించి చెప్పాలంటే అంటే మేబీ లైక్ ఏమో నాకంత లైక్ ఎక్కలేదు ఇదైతే. మేబీ ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను సినిమా మళ్ళీ చూసినాను కాబట్టి దీంట్లో లైక్ బోలెడన్ని సినిమాలు చూసాం కాబట్టి రైటింగ్ అనేది లైక్ నాకు డీసెంట్ అనిపించింది. బట్ సేమ్ అంటే ఆయన స్కూల్ నుండి అంటే యాహ్! బేసిక్‌లీ ఆయన బడి నుండి వచ్చారు కాబట్టి 'హరీష్ శంకర్' గారు అంటే 'పూరి జగన్నాథ్' గారిది సేమ్ 'హరీష్ శంకర్' గారి సినిమాలు ఎట్లుంటాయంటే దే ఆర్ లైక్ 'పూరి జగన్నాథ్' మూవీస్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆయన పనిచేసే ఆయన పనిచేసిన ఇప్పుడు 'పూరి జగన్నాథ్' సినిమాలు ఎట్లుంటాయంటే హీరో క్యారెక్టరైజేషన్ తోపు. అది సినిమా మొత్తం నడిపేస్తూ ఉంటది. అండ్ డైలాగులు బేసిక్‌లీ ప్రతి డైలాగ్ ఒక తూటాలాగా ఉంటది. ఈ సినిమా గూడా అట్లానే ఉంటది. సో, అది యాహ్! అది బేసిక్‌గా ఏందంటే ఈ సినిమా మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ సినిమాని నడిపిస్తూనే ఉంటది. లేకపోతే భుజాల మీదేసుకొని అది నడిపిస్తూ అంటే క్యారీ చేస్తూ ఉంటది బేసిక్‌గా. అంటే మోస్తది. యాహ్! మోస్తది. అది కరెక్ట్ పదం. ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. బట్ యాహ్! ఈ సినిమా సో యాహ్! అండ్ దెన్ మూవీ ఇట్స్ ఎంటర్‌టైనింగ్. అంటే ఇన్ ద సెన్స్ ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ అనేది ఒక్కటే. అంటే టెక్నికల్‌గా చూస్తే 2 ఉంటాయి. ఒకటేందంటే యాక్చువల్లీ యాక్చువల్లీ 3 ఉన్నాయి నిజం చెప్పాలంటే. బట్ ఓవర్ ఆర్కింగ్ ఏదైతే ఉందంటే ఆఫ్‌కోర్స్ 'సిద్దప్ప నాయుడు' గాడితో గొడవ. ఓకే. హీరో విలన్ కాన్‌ఫ్లిక్ట్ అది మెయిన్. ఇంకో కాన్‌ఫ్లిక్ట్ ఏందంటే వాడి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? వాడి అమ్మాయితో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ డ్యాడీతో వాడు ఎట్లా క్లోజ్‌డ్ ఇస్తాడనేది అది ఇంకో పాయింట్. మూడోదేంటంటే వాడి ఫ్యామిలీని కలపడం. ఎందుకంటే ఆ అమ్మగారు చచ్చిపోయారు. సో, వాడు స్టెప్ బ్రదర్‌తో, స్టెప్ డ్యాడ్‌తో వాడు మళ్ళీ కలుస్తాడు. అనేది సో, ఈ 3 పాయింట్లు రన్ అవుతూనే ఉంటాయి. బట్ మెజారిటీ ఏందంటే ఆ హీరో విలన్ కాన్‌ఫ్లిక్ట్. బట్ నాకేమనిపించిందంటే అదంతా ఈక్వల్‌గా లేదు. ఎందుకంటే స్టార్టింగ్ అంటే చెప్పినట్టు 'గబ్బర్ సింగ్' ఆల్‌వేస్ ఒక అడుగు ముందుంటాడు 'సిద్దప్ప నాయుడు' కంటే. బట్ ఆఫ్‌కోర్స్ 'దబంగ్' సినిమాలో చెప్పినట్టు ఆ సినిమా ఎట్లా మోసాడో, ఇది బేసిక్‌లీ సేమ్ ఇక్కడ. ఏందంటే, ఇది ఔట్ అండ్ ఔట్ పవన్ కళ్యాణ్ గారి మానియా ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. లిటరల్లీ ప్రతి సీను ఆయన టైమింగు, కరిష్మా అందరిని డామినేట్ చేసి, ఇదొక ప్యూర్ వన్ మ్యాన్ షో. లిటరల్లీ నేను సినిమా చూసినంత సేపు నాకొకటే అనిపించింది. ఏందంటే, అంటే అందుకే ఆయన తీసుకున్నారు బేసిక్‌గా. బట్ ఈ సినిమాలో కళ్యాణ్ గారు లేకపోతే, ఈ సినిమాకి దిక్కే లేదురా బాబు. నువ్వు ఈ సినిమా ఇంకెవరితోనైతే ఈ సినిమా సంకనాకపోతది. అట్లా నా నాకదే అర్థమైంది. అంటే పవన్ కళ్యాణ్ విలువ అనేది నీ సినిమా చూసిన తర్వాత నీకు తెలుసు. లిటరల్లీ ఆయనే చేయగలరు. ఇంకెవరేం చేసినా ఖచ్చితంగా సంకనాకపోయుండేది. బట్ ఇంకోటేందంటే రైటింగ్ గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో అంటే ఆయన ఏం చేసినాడంటే మంచిగా సి ఈ సినిమాలో ప్రతి సీన్‌లో ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. బట్ రివాచ్ చేసినంత కొద్దీ నాకేమనిపించిందంటే, మేబీ ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకంత లేదు. మేబీ నేను సినిమాలో నేను చాలా ఎక్కువ చూసినానేమో నాకు తెలీదు. ఏందంటే ఈ సినిమాలో సింబలిజం ఇదంతా చేయడం అనేది అంత లేదు. ఇది ఒక సింపుల్ ఎంటర్‌టైనింగ్ కమర్షియల్ సినిమా. వాళ్ళు అట్లానే తీశారు. సో, ఈడ సింబలిజం పట్టుకొచ్చి, ఆడ పట్టుకొచ్చి అంటే ఇవన్నీ నాకెందుకు చూడడం అనేది నాకు సినిమాలు ఇష్టం కాబట్టి, ఆ డీటెయిలింగ్ ఇష్టం కాబట్టి నేను అట్లా చూస్తాను. బట్ ఇదైతే అట్లా కాదు. బట్ ఆ అంత్యాక్షరి సీన్ ఏదైతే ఉందో ఇది బేసిక్‌లీ బంపర్ ఆఫర్. ఎందుకంటే ఇందాకడ చెప్పినట్టు. ఆ సీన్ ఒరిజినల్‌లో లేదు. బట్ యాక్చువల్లీ ఆ సీనే ఈ సినిమా. సో, ఆ సీను ఈ సినిమా నుండి తీసేస్తే అంత్యాక్షరి సీను ఈ సినిమాలో లేకపోతే నాకు తెలిసి ఈ సినిమా ఆడతదా అనేది ఐ థింక్ యాహ్! డెఫినైట్‌లీ ఆడతది. ఎందుకంటే సినిమా లైక్ అన్నీ సి తీసే విధానం బావుంది కాబట్టి. బట్ నేనేమవుతానంటే ఆ సీనే సినిమాను బ్లాక్ బస్టర్ అంటే ఎలివేట్ జేసి బ్లాక్ బస్టర్‌ని జేసింది బేసిక్‌గా. అండ్ దెన్ ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అంటే నేను ఇదే మెచ్చుకుంటా. ఏందంటే రైటింగ్ అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పినట్టు. సో, ఇప్పుడు జనరల్‌గా
ఆ సీను నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పెట్టొచ్చు. కానీ ఇక్కడేందంటే ఒక పర్పస్‌కి ఒక స్టేక్స్ పెట్టి ఇదంతా చేసి వాళ్ళ సీన్ పెట్టారు. దానికి ముందు సీన్ ఏంటంటే వాడు అజయ్‌ని కొడతాడు. అజయ్‌ని కొడితే స్టేషన్‌లో సారీ చెప్పమని చెప్తాడు. ఆడు బయటకొచ్చిన తర్వాత ఆడు మళ్ళీ అజయ్‌ని కొడతాడు. ఈ సిద్ధప్ప నాయుడు గాడు వస్తాడు. ఆడేం చెప్తాడంటే, "నేను 24 గంటల్లో నేను నీకు హార్ట్ అటాక్ తెప్పించకపోతే నా పేరు సిద్ధప్ప నాయుడే కాదు" అని చెప్తాడు. నెక్స్ట్ డే వాడొస్తాడు. వాడు స్టేషన్‌లో కూర్చుంటాడు మన 'గబ్బర్ సింగ్.' వాచ్ జూస్తాడు. అండ్ దెన్ ఆయనకు కూడా డౌటొస్తాయి. ఏందంటే, ఏదో తేడా కొడుతుంది షీనా అని జెప్పి ఆయనకి డౌటొచ్చి, సో, ఆయనేం జేస్తారంటే, ఆ సామాగాడికి జెప్పి ప్రతి సామాగాడు సామాగాడికి జెప్పి ప్రతిసారి ఆహ్, యాహ్! బేసిక్‌గా సామగాడికి జెప్పి, "ఒరేయ్! ఆ విలన్స్ గ్యాంగ్ అందరూ ఇక్కడ తీసుకురండ్రా" అని జెప్పి ఏందంటే వాళ్ళందరూ వస్తారు. ఆ సీన్ ఉంటది. నువ్వు ఎంత పగలబడి నవ్వుకుంటావంటే అంత పగలబడి నవ్వుకుంటావు. వాళ్ళు తీసుకునే పాటలు గానివ్వండి, అదే గదా! నాకు బాగా గుర్తు. సీన్ అసలు థియేటరు ఒక్కసారి లిటరల్లీ ఒక అగ్నిపర్వతం వచ్చినట్లాగా అది బేసికల్లీ ఎరప్ట్ అయింది బేసిక్‌గా. ఏందంటే, రోజ్ 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 రోజా పువ్వా పువ్వే పువ్వా ఆహా! పువ్వే రోజు 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 చూస్తూ ఉన్నా. ఆ పాట గానివ్వండి, మన 'ఫిష్ వెంకట్' పాట గానివ్వండి, అండ్ దాని తర్వాత 'మారెడాల' మన 'ప్రభాస్' సీన్ అయితే పగలుబడి నవ్వుకుంటాం. యాక్చువల్లీ ఈ సీన్ ఈసారి జూసినప్పుడు నేను ఎంత నవ్వుకున్నా అంటే అంత నవ్వుకున్నా. కానీ ఒకటేనండి, ఆ సీను నథింగ్ కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. అవి తొలిసారి నువ్వది అనుభవించినప్పుడు ఆ హైయ్యే ఉంటది. ఆ హై అయితే మళ్ళీ రాదు. ఆ సీన్ థియేటర్‌లో చూసి మాత్రం అయితే ప్రతి ఒక్కడు పగలబడి నవ్వుకున్నాడు. ఆ సీన్ అటువంటిది. అండ్ నాకు తెలిసి పేపర్లు, విసిల్స్, అరుపులు, కేకలు అన్నీ అంటే ఆ సీన్ 100% డిజర్వ్స్ ఇట్. బికాజ్ మన ప్రెజెంట్ తెలుగు సినిమా, తెలుగు కమర్షియల్ సినిమాలో నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ సీన్స్ అయితే 'అంతాక్షరి' సీన్. ఈ సీన్ తర్వాత ఆఫ్‌కోర్స్ అందరికీ వాళ్ళ ఆ గ్యాంగ్‌లో అందరికీ ప్రత్యేకమైన బ్రేకొచ్చింది. పెద్ద, పెద్ద, పెద్ద బ్రేకొచ్చింది వాళ్ళందరికీ. సో, యాహ్! యాహ్! బట్ దెన్ బేసిక్‌గా ఇక్కడ పాయింట్ ఏందంటే, ఆ సీను జస్ట్ యాహ్! నేనిది ఆల్రెడీ జెప్పాను. బట్ యాహ్! స్టేక్స్ బెట్టి, వాళ్ళ పర్ఫెక్ట్స్ బెట్టి విచ్ మేడ్ ఇట్ బెటర్ అనమాట. అండ్ దెన్ స్పెసిఫిక్‌గా ఇటువంటి ఒక కమర్షియల్ సినిమాలో అయితే, ఆ రైటింగ్ అండ్ క్రియేటివిటీ ఏదైతే ఉందో నేను 100% మెచ్చుకుంటాను బేసిక్‌గా. సో, యాహ్! డైరెక్షన్ సంగతానికొస్తే ఇట్స్ పర్ఫెక్ట్. ఎందుకంటే, ఈ సినిమాలో 'హరిశంకర్' గారు జేసేది ఇప్పుడు ప్రతి యూ నో అంటే ఒక అసాధ్యమైన పని ఆయన జేశారు బేసిక్‌గా. ఏందంటే, ప్రతి ఫ్యాను యూ నో వాళ్ళ హీరోని ఎలా చూడాలి ఆర్ చూపించడానికి వాళ్ళకో ఐడియా ఉంటది గదా! అంటే మా హీరో మేమెలా చూడాలి అని జెప్పి. ఎందుకంటే నాకు బాగా గుర్తు 'హరిశంకర్' గారి కథ 100 సార్లు జెప్తారు. 'ఖుషి' సినిమాకి థియేటర్ల కోసం ఆయన సచ్చారు బేసిక్‌గా. ఆ రోజు ఆయన డిసైడ్ అయ్యారు. నేను డైరెక్టర్ అయినప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు 'కళ్యాణ్' గారితో సినిమా తీయాలని జెప్పి. ఆయన తీసి లిటరల్లీ ఆయన కెరియర్‌లో అప్పట్లో ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈయన ఓవర్‌నైట్ సెన్సేషన్ అయ్యారు 'హరిశంకర్' గారు. దాని తర్వాత 'పవన్ కళ్యాణ్' బ్లాక్ బస్టర్ వచ్చింది. విలన్ గ్యాంగ్ అందరికి ఒక బ్రేక్ వచ్చింది. 'శృతి హాసన్‌కి' బ్రేక్ వచ్చింది. బేసిక్‌గా ఈ సినిమాలో పనిచేసి సగం మందికి బ్రేక్ వచ్చింది. మన ఈ విలన్ గాడు 'అభిమన్యు సింగ్‌కి' గూడా ఆయనకు గూడా బ్రేక్ వచ్చింది ఈ సినిమాతో. బట్ యాహ్! ఆయన అది జేశారు. అండ్ దెన్ యూ నో సో, ఆయనది చేయడం కాబట్టి 'పవన్ కళ్యాణ్' ఆ క్యారెక్టర్ అదంతా స్టార్డమ్, ఇమేజ్ అదంతా. బట్ ప్రత్యేకంగా మన లైక్ నేను చెప్పాలంటే, ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి స్టార్డము యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఆఫ్‌కోర్స్ ఫ్యాన్స్ వాళ్ళు ఎగబడి జూసారు. అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ బిర్యానీలా ఉన్నట్టు. బట్ ఐ థింక్ అప్పట్లో అంటే స్టార్టింగ్‌లో సంపాదించుకున్న క్రేజ్ ఎస్పెషల్లీ యూత్‌లో అండ్ దెన్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో గూడా నాకు తెలిసి అదే ఈ సినిమాని బ్లాక్ బస్టర్ జేసింది. అంటే నువ్వు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్‌ని సాటిస్ఫై చేసిన సినిమా అయితే 'గబ్బర్ సింగ్.' ఒకవైపు ఫాన్స్, ఇంకోటి యూత్, ఇంకోటి ఫ్యామిలీ ఆడియన్స్. ఈ ముగ్గురిని సాటిస్ఫై చేసి సినిమా అందుకే అంత అంత ఆడింది. అండ్ టాప్ 2 మూవీ అప్పట్లో. అంటే 'మగధీర' తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ 'గబ్బర్ సింగ్.' అంటే ఆ రేంజ్ సినిమాలో ఆడింది.
అదే ఇంకోటేందంటే నేను ఇది గూడా ప్రత్యేకంగా చెప్దాం అనుకున్నా. 'బ్రో' సినిమా జూసినప్పుడు ఆ సినిమాకి కంటెక్స్ట్ అండ్ సిట్యుయేషన్‌కి లేకుండగా అంటే సంబంధం లేకుండగా వాళ్ళ నొస్టాల్జియా పాటలను పెట్టారు. నాకు పిచ్చి లేసింది. ఈ సినిమాలో అయితే నీకన్నీ పర్ఫెక్ట్‌గుంటాయి. ఏందంటే 'ఖుషి' పాట అది ఫస్టు ఆ వార్నింగ్ సీన్ వాళ్ళిద్దరు ఫస్ట్ కలిసే సీన్ ఉంటది. ఆ 'ఖుషి' ఏ మేరా జహా పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఆపకు కంటిన్యూ చేయను ఆ! కంటిన్యూ చేయడు అంటే యాహ్! ఆపకు కాల్ కట్ చేయకు అని చెప్పి దాని తర్వాత ఆలివ్‌గా డైలాగ్ చెప్తాడు. 'పవరు' 10 సంవత్సరాలయింది గానీ, 'పవర్‌కి' అంటే పాటకి మాత్రం క్రేజ్ తగ్గలేదని జెప్తారు. దాని తర్వాత గ్యాంగ్ లీడర్‌కి అంటే మొత్తం పంచంతా తీసుకొని పెళ్లి చూపులకెళ్ళిన టిరి టిరి టి టిరి టిరి టి టిరి టిరి టి 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 నచ్చుకుంటూ బీజీఎం వస్తది. దాని తర్వాత మార్కెట్‌కి ఆయన బేసికల్లీ ఒక హార్స్ క్యారేజ్ చేసుకొని ఈ ఈ పెట్టుకునే మేస్తిరి అదంతా ఉంటది గదా! దాని తర్వాత 'జల్సాలో' బేసికల్లీ ఆయన ఒకరోజు పోలీస్ స్టేషన్‌కెళ్తారు. రేడియో మీద మన గాల్లో తేలినట్టుందే లేలు లేలే 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 లేలేలు లే లేలేలే లేమా లేలు లేలే లేలే లేలేమా లేమా అంటే నువ్వు నొస్టాల్జియా రెఫరెన్సెస్ వాడుకోవాలంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా వాడుకో. ఈ సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా వాడుకోకు. నేను అదే చెప్తున్నా. బట్ అవి ఆ రెఫరెన్సెస్, ఆ త్రో బ్యాక్, నస్టాల్జియా ఈ సినిమాలో బ్రిలియంట్‌గా పనిచేసింది. అండ్ దెన్ యాహ్! మళ్ళీ 'బ్రో' సినిమాలాగా వాళ్ళేం ఇష్టం వచ్చినట్టు రాండమ్‌గా వాళ్ళసలు చేయలేదు. బట్ దెన్ అన్నిట్లో చెప్పాలంటే మరొకసారి డైరెక్షన్ ర్యాప్ చేయాలంటే నా నన్నెవడైనా అడిగితే ప్రత్యేకంగా అంటే నా ఒపీనియన్‌లో చెప్తున్నా. నా దృష్టిలో అయితే ఇది 'హరీష్ శంకర్' గారిలో బెస్ట్ మూవీ. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టే విధానం ఇంకోటేందంటే ఆఫ్‌కోర్స్ అన్నిట్లికంటే మనం 100/100 ఇవ్వాలంటే 'దబాంగ్' సినిమా మన తెలుగు నేటివిటీ సెన్సిబిలిటీస్‌కి తీసినందుకు. అంటే ఆ మార్పులు, చేర్పులు చేసి అట్లా చేసినందుకు. ఇంకోటేందంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. వాళ్ళు గట్టిగా పేలుతాయి. ఏందంటే పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తది. 'దేఖో దేఖో గబ్బర్ సింగ్' గూస్ బంప్స్ తెప్పిస్తది. ఫస్ట్ మీటింగ్ బిట్వీన్ గబ్బర్ సింగ్ అండ్ సిద్దప్ప నాయుడు పొలం దగ్గర అది కూడా గూస్ బంప్స్ తెప్పిస్తది. మార్కెట్ ఫైట్ అయితే అదొక అదొక ఎలివేషన్ సీన్ తోపుంటది. ఇన్ ఇంటర్వల్ సీన్ అయితే అది కూడా 'గూస్ బంప్స్' సీన్. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ సినిమాలో బెస్ట్ సీన్ 'అంతాక్షరి' సీన్. అది అన్నిట్లో హైలైట్ ఏందంటే బ్రహ్మానందం గారితో ఒక సీన్ ఉంటది. ఒక్క అడుగు అని చెప్పి ఆడింటికెళ్తాడు. ఒక డైలాగ్ చెప్తాడు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు. ఇప్పటి వరకు జీ జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటా. బట్ ఆ బ్రహ్మానందం గారి సీన్ అయితే అది టూ గుడ్ రా బాబు. అసలు బ్రహ్మానందం గారికి ఒక ఎలివేషన్ సీన్ అంటే అది తోపు. అసలు పగలబడి నవ్వుకుంటాం. అండ్ సీన్‌లో అంటే అంత మాస్ ఉంది గాబట్టి నీకు గూడా అది ఒక ఫీలింగొస్తది. అంటే కళ్ళద్దాలు పెట్టుకొని, స్టైల్‌గా పెట్టుకొని బ్రహ్మానందం గారు నడుచుకుంటూ ఎళ్తే ఎనకాల 'గబ్బర్ సింగ్' కటౌట్ కనిపిస్తది బేసిక్‌గా. బట్ యాహ్! ఈ ఈ 7 సీన్స్ ఏదైతే ఉన్నాయో 'హరీష్ శంకర్' గారు జస్ట్ అద్భుతంగా తీశారనమాట. సో, బట్ యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. చాలా అంటే రైటింగ్ డీసెంట్ ఉన్నా సరే డైరెక్షన్ అయితే డామినేట్ జేసింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ డైలాగులు గూడా చాలా అంటే చాలా బాగా పేలాయి. బట్ యాహ్! ఇవన్నీ పీక్ ఎలివేషన్ సీన్స్ అండ్ దెన్ గూస్ బంప్స్ తెప్పించాయి. అంటే ఎందుకు గూస్ బంప్స్ తెప్పిస్తాయంటే దర్శకత్వం చేసే విధానం అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ దెన్ బీజీఎం ఈ 3 కలిపితే ఆ అన్ని సీన్‌లలో చాలా అంటే చాలా అంటే మంచిగా పేలినాయి. సో యాహ్! ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే నేనొకటే జెప్తానండి. అంటే నేనేం జెప్పబోతున్నానో మీకు కూడా తెలుసు. బట్ యాహ్! ఈ సినిమాలో పాటలు బై దేవిశ్రీ ప్రసాద్ గారు ఆహ్, ఓహ్! యాహ్! ఈ సినిమాలో పాటలు బై దేవిశ్రీ ప్రసాద్ గారు ఒకటే మాటండి. క్లాసిక్ రయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక క్లాసిక్. వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ ఆల్బమ్స్. అండ్ బల్లగుద్ది చెప్పాలంటే ఈ సినిమాకి అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా ఈ ఆల్బమే. అండ్ ఎందుకంటే ఇది ఒక అమేజింగ్ ఆల్బమ్. ఇది ఒక ప్యూర్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఆల్బమ్. ఈ సినిమాలో 6 పాటలుంటాయి. ఆఫ్‌కోర్స్ అన్ని చార్ట్ బస్టర్‌లే. ఎస్పెషల్లీ 'కేవ్ కేక' అది ఆంధ్రాని మొత్తం షేక్ చేసిన పాట అప్పట్లో. అండ్ ఎప్పుడు కూడా షేక్ చేసినాయి అనుకో అది అది వేరే విషయం. బట్ నా 2 పర్సనల్ ఫేవరెట్స్ అయితే ఆఫ్‌కోర్స్
స్టార్టింగ్‌లో అయితే ఇట్ వాస్ 'దెక్కు దెక్కు గబ్బర్ సింగ్.' బట్ ఇప్పుడైతే నా ఫేవరెట్ సాంగ్ 'ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, వానల్లె నువ్వు జారక, పగల్లె నువ్వు నేను చేరగా, వరదై పొంగి సాగరమవుతుందే, హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల, హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల, అల్లేసి నన్ను గిల్లేసి తెగ నవ్విన వెసుగునాల రాక్షసి, శత్రువంటి ప్రేయసి, కట్టేసి తని కట్టేసి, దడ పెంచిన వెదయలేని ఊర్వశి, దేవతంటే ఊర్వశి, కాలంలో రాగాలన్నీ నీలో పలికేనే, నిద్దురుబుట్టేనే నేత్తురుబుట్టేనే, ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరేనే, నిద్దురు లేపేనే. అసలు ఆ పాట ఎన్ని సార్లు విన్నా సరే అంటే అది ఎవర్ గ్రీన్ సాంగ్ రా బాబు. బట్ యాహ్! ఈ సినిమా 6 పాటలుంటాయి. ఆఫ్‌కోర్స్ 'దెక్కు దెక్కు గబ్బర్ సింగ్' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'ఆకాశం అమ్మాయి' అయితే రిటెన్ బై చంద్రబోస్ గారు. 'మందు బాబులం' రిటెన్ బై సాహితీ గారు. 'పిల్ల నువ్వు లేని జీవితం' రిటెన్ బై మన దేవిశ్రీ ప్రసాద్ గారు. యాహ్! 'దిల్‌సే' రిటెన్ బై భాస్కర్ భట్ల గారు అండ్ 'కేవ్‌కేకర్' రిటెన్ బై సాహితీ గారు. సో, మరొకసారి ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎ క్లాసిక్. బీజీఎం సంగతానికొస్తే బీజీఎం బావుంది. అంటే సినిమాలో మెయిన్ వన్ ఏంటంటే మన టైటిల్ సాంగు ఐ థింక్ ఓకే. సెకండ్ ఇంటర్లూడ్‌లో వస్తది. అంటే రెండో పల్లవికి ముందు ఆ ఇంటర్లూడ్ వస్తది. ఏందంటే సారీ పల్లవి ఏంట్రా బాబు! రెండో చరణానికి ముందు ఆ ఇంటర్లూడ్‌లో వస్తది బేసిక్‌గా. ఏందంటే, ఆ ట్రంపెట్స్ వస్తాయి కదా! టావ్ టావ్ టడడడావ్ టడటావ్ టావ్డ్ అంటే స్టార్టింగు మీరు వినుంటే ఆ 2 బీజీఎంలు. ఒకటేందంటే 'గబ్బర్ సింగ్' టైటిల్ సాంగ్ బీజీఎం. రెండోదేంటంటే వాళ్ళు ఫస్ట్ కలిసినప్పుడు అదే 'ఆకాశం అమ్మాయి' అయితే బీజీఎం. సో, ఆ 2 ఉంటాయి. బట్ యాహ్! ఇంటర్వల్ సీన్ అయితే అది ఆ మిక్సు అంటే ఆ టైటిల్ సాంగ్ మిక్సు కొంచెం ఏంటిది ఒక బ్యాక్‌గ్రౌండ్ వోకల్స్‌తో అది అయితే నీకు గూస్ బంప్స్ తెప్పిస్తది. సో, యాహ్! ఆ సినిమాటోగ్రఫీ బై మన 'జేనన్ విన్సెంట్' గారు. నాకు లైక్ అంటే బానే ఉందనిపించింది. ఏం అమేజింగ్ నాకేమి అనిపియలేదు. అండ్ దెన్ సినిమాకి సెట్టింగ్ ఆర్ ఫీల్ ఏదైతే ఉందో, వాళ్ళు ఎక్స్‌టెన్సివ్‌గా ఒక బ్రౌన్ కలర్ ప్యాలెట్ వాడుకున్నారనమాట. అంటే సినిమా మొత్తం జస్ట్ చాలా బ్రౌన్‌గా ఉంటది. అంటే అదే చెప్తున్నా గదా! 'బేబీ' సినిమా ఫీల్ కోసం వాళ్ళదే చేశారు. అంటే 'దబాంగ్' సినిమా గూడా సినిమా మొత్తం బ్రౌన్‌గా ఉంటది. అది వేరే విషయం. బట్ సినిమాటోగ్రఫీ నాకుండే ఒక చిన్న ప్రాబ్లమ్ ఏందంటే, నాకెందుకో ఈ సినిమాలో విజువల్స్ ఒక సినిమాకుండే ఒక రిచ్‌నెస్ లేకపోతే ఉండే ఒక క్వాలిటీ అంటే, ఆ క్వాలిటీ ఆఫ్ విజువల్స్ ఏందంటే నాకు పెద్దగా ఏం అనిపియలేదు. అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పుడు 'పొలాచి'కెళ్ళినప్పుడు ఏముంటది? నీకు పంట పొలాలుంటాయి. అంటే ఆ గ్రీన్ రంగు ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద పాప్ అవ్వాలి. లేకపోతే వాళ్ళు స్విట్జర్లాండ్‌కెళ్ళినప్పుడు ఆ మౌంటైన్స్, ఆ గ్రీన్ ఫీల్డ్స్ అంతా అది పాప్ అవుతది. ఇక్కడైతే నాకు బేసిక్‌గా డల్ అనిపించేది. కానీ పాటలైతే వాళ్ళు చాలా మంచిగా చేశారు. అండ్ దెన్ ఎలివేషన్ సీన్స్, ఫైట్‌లు గూడా వాళ్ళు అద్భుతంగా చేశారు. సో, సినిమాటోగ్రఫీ గురించి అదే. ఎడిటింగ్ బై మన 'గౌతమ్ రాజు' గారు చాలా అంటే చాలా బావుంది. ఎందుకంటే నీకు సినిమాలో సింగిల్ బోరింగ్ మూమెంట్ ఉండదు. సినిమాలో ఎడిటింగ్‌తో ఉండే నాకు ఒకే ఒక కంప్లెయింట్ ఏందంటే ఎ ఫస్ట్ 'మందుబాబులో' పాటొస్తది. 'మందుబాబులో' పాట లిటరల్లీ కట్ జేస్తే నెక్స్ట్ 'పిల్ల' వస్తది. 'పిల్ల' పాటొస్తది. అంటే 2 బ్యాక్ టు బ్యాక్ పాటలు పెట్టడం అనేది అది కొంచెం నాకు అతి అనిపిచ్చింది. బట్ ఆఫ్‌కోర్స్ అది మన డైరెక్టర్స్ కాల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఎడిటింగ్ అనేది ఏం లేదు. బట్ మిగతా సినిమాల ఎడిటింగ్ అయితే నీకెక్కడ బోర్ కొట్టదు కాబట్టి ఆయన చాలా మంచిగా చేశారు. అన్నిట్లికంటే ఔట్‌స్టాండింగ్ ఏందంటే మన ఆర్ట్ డైరెక్షన్ బై బ్రహ్మ కడ్లి గారు. అసలు ఎంత అద్భుతంగా ఇది ఔట్‌స్టాండింగ్ బేసిక్‌గా. అంటే ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తాను. 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఒక మార్కెట్ సెట్ ఉంటది. మరి 'రగడ' సినిమాలో మార్కెట్ సెట్ అదే. ఓకే. మన 'జులాయి' సినిమాలో
మీకు గుర్తుంటే ఒక సీన్ ఉంటది. 'అల్లు అర్జున్' గారు ఆయన ఫ్యామిలీతో ఎళ్ళినప్పుడు బేసికల్లీ ఒక ముస్లిం ఒక మాస్కు లైక్ ముస్లిం ఒక మార్కెట్ ఉంటది గదా! సేమ్ అదే సెట్టు. 'సన్ ఆఫ్ సత్యమూర్తిలో' ఆ మొత్తం ఫైట్ ఉంటది గదా! వాడు బేసికల్లీ ఆ సువర్ది తీసుకొని వాడు ఇసురుతాడు. సేమ్ అదే. సో, 'ఆర్ఎఫ్‌సి డీప్‌లో' మీకెళ్తే ఒక మార్కెట్ సెంటర్ ఉంటది బేసిక్‌గా. దానికి మార్పులు, చేర్పులు చేసి నిజంగా లేదు కొండవీడు అనే ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళది చేశారు. దాని తర్వాత దాని పక్కనే ఒక స్ట్రీట్ సెట్ ఉంటది. అది హాని చేస్తది. దాని తర్వాత ఆ మొత్తం పొలాచ్చికెళ్ళినప్పుడు అదంతా పెట్టే సెట్టింగ్. అంటే బేసిక్‌గా వాళ్ళు నిజంగా ఒక పల్లెటూరులో లేకపోతే వాళ్ళొక ఊర్లో ఉన్నట్టు చూపించడానికి ఆ విలేజ్ అట్మాస్ఫియర్ రీక్రియేట్ జేయడానికి అది చాలా అంటే అద్భుతంగా జేశారు. ఇంటర్వల్‌లో కార్నివల్ సెట్ గానివ్వండి, మన 'మర్యాద రామన్న' హౌస్ సెట్‌కి మార్పులు, చేర్పులు చేసే కానివ్వండి, అంటే బేసిక్‌గా అది అన్నట్లుగంటే మన 'శృతి హాసన్' ఇల్లు. ఆ మొత్తం ఆ బొమ్మలు ఆ మొత్తం ఆ ప్లాస్టర్‌తో వాళ్ళు జేసే అదంతా చేసే కొద్దీ 'శృతి హాసన్' వాళ్ళ హౌసు, దాని తర్వాత ఆయన పనిజేసే ఒక స్టోర్ ఏదైతే ఉందో, ఆ షాప్ ఏదైతే ఉందో, అసలు ఏదైనా సరే ఆయన ఒక అద్భుతమైన అమేజింగ్ జాబ్ జేశారు. అంటే ఈ సినిమాల్లో అన్ని టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లు డామినేట్ జేసేదేంటంటే కొన్ని సినిమాలుంటాయి. డామినేట్ జేసినయంటే ఆర్ట్ వర్క్. ఎందుకంటే కొన్ని సినిమాలుంటాయండి. ఒకటి 'అర్జున్' సినిమా. దాంట్లో 'చార్మినార్' సెట్ అందరికి గుర్తు. ఒక్కటి సినిమా 'చార్మినార్' సెట్. అంటే 'చార్మినార్' సెట్ పాత బస్తీ సెట్టు. 'అర్జున్' సినిమాలో 'మదురై మీనాక్షి' సెట్టు. 'అరుంధతి' సినిమాలో వాళ్ళేసే మొత్తం ప్యాలెస్ సెట్టు. 'బృందావనం' సినిమాలో 'బృందావనం హౌస్' సెట్టు. అండ్ దెన్ లైక్ ఇన్ యూ నో బేసిక్‌గా ఇంకొన్ని సినిమాలుంటాయి. ఇంకోటి చెప్పాలంటే ఐ థింక్ మన 'సర్లే నీకెవ్వరు' సినిమాలో ఆ 'కొండారెడ్డి బుర్జు', విజయశాంతి గారి హౌస్ సెట్, 'ప్రకాష్ రాజ్' గారి హౌస్ సెట్. సో, కొన్ని సినిమాలుంటాయి. బట్ ఈ సినిమాలో అయితే ఆర్ట్ డైరెక్షన్ అనేది తోపంటే తోపసలు. తోపంటే తోపు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'కేవ్ పాటకి కూడా వాళ్ళకొక వాళ్ళొక సెట్టేశారు. చాలా అంటే చాలా బావుంటది. ఆర్ట్ వర్క్ అయితే అసలు స్క్రీను ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉంటదంటే అంత అందంగా ఉంటది. సో, నెక్స్ట్ డైలాగ్స్ బై మన 'హరిశంకర్' గారు ఇందాకడ చెప్పినట్టు అంటే 'గబ్బర్ సింగ్' కాల్చే బుల్లెట్ నుండి తూటాలాగుంటాయి. అమేజింగ్. సినిమాలో నాకు ప్రత్యేకంగా నాకేమి ఇష్టం అంటే వాళ్ళు ఫస్ట్ కలిసినప్పుడు సిద్ధప్ప నాయుడు డైలాగ్ చెప్తాడు. "ఈ ఏరియాలో నా పాపులారిటీ గురించి నీకు తెలీదు." దాని తర్వాత 'గబ్బర్ సింగ్' ఏం చెప్తాడంటే, "పాపులారిటీ ఏముంది అది పాసింగ్ క్లౌడ్ లాంటిది. వాతావరణం వేడెక్కి వానే కరిగిపోతది. కానీ నేను ఆకాశం లాంటోడిని. ఉరుమొచ్చినా, మెరుపొచ్చినా, పిడుగొచ్చినా నేనెప్పుడు ఒకేలాగుంటా." దాని తర్వాత డైలాగ్ ఉంటది గదా! 10 సంవత్సరాలు అయింది వచ్చి, కానీ పవర్ తగ్గలేదు. దాని తర్వాత జనాల్లో 'రా రమేష్' గారు ఒక డైలాగ్ చెప్తారు. జనాల్లో వాడు ఫాలోయింగ్ చూస్తున్నట్టు నీకు నువ్వు మెట్లయిపోతావు. నువ్వు మ్యాడ్ అయిపోతావు అని జెప్తారు. సో, బేసిక్‌గా మన 'పవన్ కళ్యాణ్' గారి స్టార్డము రియల్ లైఫ్ ఇమేజ్‌ని రిఫ్లెక్ట్ జేయనికి ఇంకొన్ని డైలాగులుంటాయి. సో, అవి కూడా చాలా బావుంటాయి. బట్ ఆ డైలాగులయితే అదే ఆఫ్‌కోర్స్ చెప్తున్నా గదా! ఈ సినిమాలో డైరెక్షన్, మనం 'పవన్ కళ్యాణ్' స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎనర్జీ, ఆర్ట్ డైరెక్షన్ అండ్ డైలాగ్స్ అండ్ పాటలు. ఈ 5 మొత్తం సినిమాని నిలబెట్టింది. ఫైట్స్ బై మన 'రామ్ లక్ష్మణ్ మాస్టర్సు' అంటే నాకక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పినట్టు ఆయన అది చెప్పారు. సినిమాలో సర్ప్రైజింగ్‌లీ దే ఆర్ గుడ్ అండ్ వెరీ న్యాచురల్. ఆ గ్రావిటీ డిఫైయింగ్ ఏదైతుందో అదేం లేదు. అండ్ ఈ సినిమాలో ఏందంటే కొంచెం రియలిస్టిక్‌గా ఉండే కొద్దీ ఒక స్టైలిష్ టచ్ ఆర్ ఒక సరదా ఉంటది బేసిక్‌గా ఫైట్‌లు. స్పెసిఫిక్‌గా మన మార్కెట్ ఫైటు అదే మార్కెట్ ఫైట్ అయితే అది చాలా చాలా ఫన్‌గా ఉంటది. కాస్ట్యూమ్ డిజైన్ అయితే చాలా బావుంటది. ఏందంటే 'పవన్ కళ్యాణ్' ఒకప్పుడు ఒక స్టైల్ ఐకాన్. అండ్ దెన్ ఆయన సినిమాలో డైలాగ్ చెప్పినట్టు నేను ట్రెండ్ ఫాలో అవ్వను. ట్రెండ్ సెట్ జేస్తా అని చెప్తారు గదా! సో, అది యాప్ట్. లిరిక్స్ అయితే బై ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ లిరిక్స్ అంటే మరొకసారి చెప్తా 'రామజోగయ్య శాస్త్రి' గారు, 'చంద్రబోస్' గారు, 'సాహితి' గారు, 'దేవిశ్రీ ప్రసాద్' గారు, 'భాస్కర్ భట్ల' గారు దే ఆర్ ఎక్సలెంట్ అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ బై మన 'బండ్ల గణేష్' గారైతే దే ఆర్ ఓకే. అదే ఇందాకడ చెప్పినట్టు అన్ని డిపార్ట్‌మెంట్‌ల కంటే ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డైరెక్షన్ అనేది అది అన్నిట్ల కంటే స్టాండ్ ఔట్ అవుతది. సినిమాలో అయితే అంటే నాకు ప్రత్యేకంగా నాకదే అనిపించింది. బట్ ఇప్పుడే నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నా. మొత్తానికి దీన్ని ర్యాప్ చేయాలంటే 'గబ్బర్ సింగ్' అనే ఒక సినిమా ప్రెజెంట్ డేలో ఒక మంచి టైమ్ పాస్ మూవీ.
పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ స్టార్డమ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో అన్నిట్లకంటే అదే ఎక్కువ వెలుగుతది బేసిక్‌గా. అండ్ దెన్ స్టార్ట్ నుండి లాస్ట్ వరకు సినిమా మొత్తం ఆయనే భుజాల మీద యేసుకొని ఆయన నడిపిస్తూ అంటే ఆయన మోస్తూనే ఉంటాడు. కానీ సపోర్ట్ లాగా అద్భుతమైన డైలాగులు, ఎలివేషన్ సీన్స్ అని ఒక క్లాసిక్ ఆల్బమ్‌తో యూ నో ఆ సినిమా అట్లా బేసిక్‌గా సినిమా అట్లా ఉంటదనమాట. అంటే ఇట్స్ సపోర్టెడ్ అండ్ సినిమాకి ఉండే ఒక హైలైట్. That is all. Thank you so much. Sorry for the delay, but I hope you all enjoyed. Have a fantastic weekend. And next, మన 120 ఎపిసోడ్, yes, 120 ఎపిసోడ్ అది ఒక సర్ప్రైజ్‌గా ఉండబోతుంది. సో, అంటిల్ అది మేము రిలీజ్ చేసినప్పుడు హోప్‌ఫుల్లీ ట్యూస్‌డే వస్తది. బట్ యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టనింగ్. టేక్ కేర్. బై బై. హ్యావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. సీ యూ నెక్స్ట్ టైమ్.